ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंसः शिवः सोऽहं हस्कप्रेमसक्षमलवरीं सह क्षमलवरीं सहोः स्वरूपनिरूपणहेतुवे स्वगुरुवे श्री अरुणाम्बा सहित श्रीकरुणामयी श्री गुरु श्रीपादुकां पूजयामि तर्पयामि नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ति పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే ఈ దేశాన్ని సంరక్షిస్తున్న సైనికులందరికీ, మనకు అన్నం పెడుతున్న రైతు సోదరులందరికీ, చేనేత కార్మికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరంతా బాగుండాలని అమ్మవారి కృపాకటాక్ష వీక్షణం వెళ్ళినప్పుడు మనందరిపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ, నేను మీ అనంతలక్ష్మి, హైదరాబాద్ ఐకాన్ డిజైనర్స్ అండి. నమస్తే అండి. అయితే ఈరోజు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నది, ఈ వారం ఎలా అయినా కొంచెం అదే అందరికీ కుంకుమ అందిద్దామని అనుకుని సంకల్పం చేసుకున్నాను. కానీ నాకు కొంచెం ఇబ్బంది రావడం వల్ల అది ప్యాకింగ్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు అందిస్తాను. ఇప్పుడు మీరు దక్షిణామూర్తి, మన శంకర భగవత్పాదులు, పరమాచార్య, వీళ్ళ ముగ్గురి చిత్రపటాలు నా దగ్గర చాలా ఎక్కువ ప్రింట్ చేయించి పెట్టాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే తీసుకొచ్చండి నిరభ్యంతరంగా. మీరు ఫోన్పే చేసి, అదే మీరు ఆర్డర్ తీసుకోకపోయినా విడిగా కూడా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దీనికోసమే బట్టలు కొనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అది వేరు, ఇది వేరు. థ్యాంక్ యూ మాస్టర్. అయితే ఇప్పుడు ఈ వారం ఏంటంటే, లాస్ట్ వీక్ మనం ఒక శ్లోకం చెప్పుకున్నాము హెల్త్ గురించి, నారాయణీయం నుంచి. ఇప్పుడు అందరికీ, పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఎండ కూడా విపరీతంగా ఉంది. ఎలా చదవాలి ఏంటి, అసలు ఎండ చూస్తే భయం వేస్తుంది, అంత వేడిగా ఉంది. ఈ ఎండలో వెళ్ళడము, పిల్లలు చదవడం, అలిసిపోతున్నారు. అయితే మనకేంటంటే డివైన్ ఎనర్జీ అంటే దైవశక్తి ఉందనుకోండి, మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను మీకు. గురువే సర్వ విద్యానాం విషజయభవరోగిణం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకము పిల్లలు కంపల్సరీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా అనుకొని రాస్తే, మీకు అంటే కనీసం ఇంక నేను ఏమీ చదవలేదు, ఇంక నువ్వు నాకు దేవుడా నువ్వే దిక్కు అనుకునే పిల్లలు కూడా ఖచ్చితంగా పాస్ మార్కులతో పాస్ అవుతారు. ఇంకొకటి, నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక తల్లిగా మనం చేయాల్సింది. లాస్ట్ టైం అప్పుడు శ్లోకం కనిపించలేదండి అని అన్నారు. మూక పంచశతిలోని స్తుతి శతకం నుంచి అమ్మవారి శ్లోకం అండి, దగ్గర నుంచి చూపించాము. ఇది రాసుకోండి మేడం, అంటే మీకు నెట్లో దొరకలేదని అన్నారు. సో నేను అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఈ 11వ శ్లోకం, రాకాచంద్ర సమాన కాంతి వదన, ఆ 11వ శ్లోకం చూపించి దగ్గర నుంచి కనిపిస్తుంది. రాసుకున్నట్టు బుక్ వదిలే, ఓపెన్ చేసి పట్టుకోండి. కనిపిస్తుందా? ఈ శ్లోకం మీరు చక్కగా అమ్మవారి గదిలో, మనం పేరెంట్స్ తల్లిగా ఆ శ్లోకం మీరు చెప్పుకుంటూ, మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి, ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, చేతిలో కుంకుమ తీసుకొని, మీరు ఏ కోరికైనా సరే, పిల్లలు బాగా ఎగ్జామ్ రాయాలని మీరు మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తూ పిల్లలకి కుంకుమ పెట్టండి. వాళ్ళు కుంకుమ పెట్టుకోవడానికి మొహమాట పెడితే చిన్న కుంకుమ ఇక్కడ హార్ట్ దగ్గర అయినా పెట్టండి. అమ్మవారి పక్కనే కూర్చొని వాళ్ళతో చక్కగా ఎగ్జామ్ రాసేటట్టుగా అమ్మవారి కృప వాళ్ళ పైన ఉంటుంది. మీరు నమ్మండి. ఇక్కడ ఒకటే, ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు తావులేదు. నేను నమ్మాను, బాగున్నాను, మీరు నమ్మండి, ఇంకా బాగుంటారు. ఇక్కడ నమ్మకం ఒకటే బలం. అది ఎవరు నమ్మకాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. యద్భావం తద్భవతి. ఇంతకు మించి ఇక్కడ చెప్పడానికి కానీ వాద ప్రతివాదనలు కానీ ఏ విధమైన తావులేదు. నమ్మి చెయ్యండి, చక్కగా మీకు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. పిల్లలు మంచిగా ఎగ్జామ్స్లో పాస్ అయితే మనకు కావాల్సింది అంతకన్నా ఏమూ లేదు. సో మీరు అందరూ నమ్మి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఎప్పుడూ ఉండేదే మన అల్లరి. అయితే ఈ 2 శ్లోకాలు మీ అందరికీ బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అంతకు మించి మీరు పిల్లలు బాగా చదువుతారు అంటే, మేము అస్సలు చదవకుండా వెళ్ళి రాసినా పాస్ అయిపోతామండి అంటే దానికి ఏమో, అది అమ్మవారి అనుగ్రహం, మనం ఏమి చెప్పలేము. దాని గురించి నా దగ్గర నేను ఇప్పుడే చెప్పాను కదా, ఏమిటి, ఎందుకు, ఎలా అని నన్ను అడగొద్దు. మీరు నమ్మి చేయండి, మీ నమ్మకమే మీకు బలం, అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి, లాస్ట్ వీక్ నేను ప్రమోషనల్ కాల్ చేశాను. థ్యాంక్ యూ అండి. కిరాక్ షాపింగ్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారు, చాలా రెస్పాన్స్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ నేను ఆవిడ దాంట్లోనే చేశాను నా ఫస్ట్ వీడియో. అక్కడి నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు కూడా సమ్మర్ వస్తుంది, మళ్ళీ కొత్త వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో, అంటే మీకు వీళ్ళు సరిపోలేదా అండి అని మీరు అనొచ్చు, కానీ చాలు.
కాకపోతే ఏదో ఉంటుంది కదా వ్యాపారం అన్న తర్వాత, సో అందుకోసం. ఇకపోతే అందరూ మీరు మొదటగా చెప్తున్నారు చూడండి, ఆ శ్లోకం చెప్పొచ్చా అని అడుగుతున్నారు. దయచేసి చెప్పకండి, ఎందుకంటే అది ఉపాసన తీసుకోవాలి. గురుముఖత ఉపాసన తీసుకుంటేనే కొన్ని శ్లోకాలు చెప్పడానికి. అంటే నేను గొప్పదాన్ని అని కాదు, చక్కగా మీరు కూడా శ్రీ విద్య నేర్చుకోండి, చక్కగా మీరు కూడా చెప్పచ్చు. ఏంటంటే దానికి ఎందుకు మీరు అలా చెప్తున్నారు అని అంటే, మనకి కొన్ని శ్లోకాల వల్ల ఎక్కువ డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో అప్పుడు మనకి గురువు గారు త్రూ తీసుకున్నాం అనుకోండి, గురువుకు మనకు భగవంతుడికి మనకి మధ్యలో గురువు గారు ఉంటారు. మనకి ఎంత కావాలో ఆయన అంత ఫిల్టర్ చేసి ఆయన త్రూ మనకు వస్తుంది. సో అందుకని కొన్ని శ్లోకాలు మాత్రం గురుముఖతనే తీసుకోవాలి. అప్పుడు మనం అప్పుడు మనం చెప్పొచ్చు అనమాట అండి. సో ఖచ్చితంగా మీరు ఆ శ్లోకం చెప్పకూడదు. శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళు అందరూ చెప్తారు, శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళకి తెలుసు అది మృగముద్ర, ఆ ముద్ర ఏంటని కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు అవి ప్రయోగాలు చేయకండి. మళ్ళీ లేని పునరుద్ధాలు ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు వల్ల ఇలా అవుతుందని అంటే మన బాడీ రెడీగా ఉండాలి. ఇప్పుడు మనకి ఒకటి పడదు అంటే ఇప్పుడు ఫుడ్ ఎలాగో ఇది కూడా అంతే. సో మనం దానికి రెడీగా ఉండాలి, అంత ప్యూరిఫై అయ్యి ఉండాలి. ఇంకా దాని గురించి నేను ఏం చెప్పలేను. మనం అందరం మంచి వాళ్ళమే, చక్కగా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అనవసరమైన బేరాలు వీటి జోలికి కొంతమంది చాలా ఇదిగా ఉంటారు. ఏంటో నేను చూస్తూ ఉంటాను. మార్నింగ్ పైన చూస్తే కొత్తిమీర కట్ట దగ్గర నుంచి స్టార్ట్ బార్గెనింగ్. అసలు ఒక్కొక్కళ్ళు వస్తారండి, నిజంగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. కొత్తిమీర, ఇది పాలకూర అన్ని వరుసగా పాపం ఆయనతో ఇన్ని పేర్పిస్తారు. 100 రూపాయలు బిల్లు అవుతుంది, 50 రూపాయలకి ఇస్తావా అన్నది. ఇలా వస్తుంది, నాకు అర్థమే అవ్వదు అసలు నిజంగా. ఆయనకి 50 రూపాయలు ప్రాఫిట్ వస్తుందా? ప్రతి ఒక్కరితోటి మనకు రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, కావాలంటే అక్కడి నుంచి మళ్ళీ 60, 70 ఆయన రాదంటాడు, ఆయన లోపల వేసుకోలేడు, ఈవిడ పోదు, కొంచెం దూరం నడుస్తుంది, ఆయన వెనక పిలుస్తాడేమో అని ట్రయల్స్. ఇవన్నీ వద్దు అసలు. అలా అంటే నేను మీ బిజినెస్లో బార్గెనింగ్ చేయొద్దని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. నేను అసలు బార్గెనింగ్ లేదని ఖచ్చితంగానే చెప్తాను. మాది ప్రోడక్ట్ మీరు కౌంట్ చేసుకోండి. మా ప్రోడక్ట్, మా క్లాత్ బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ నేను ఇస్తాను, అందులో ఏ విధమైన డౌటు లేదు. ఇక అక్కడి నుంచి ఆయన ఫీల్ అవుతాడు, ఎందుకు ఇవన్నీ భారాలు నిజంగా చెయ్యొద్దండి. కొత్తిమీర కొని 10 రూపాయలేమో మీకు ఎక్కువ వేసుకుంటే 10 రూపాయలు తినేవండి ఆయన్ని. అది దానివల్ల మనకి ఎన్నో విధాలు చక్కగా మీరు చూడండి. చక్కగా మధ్యాహ్నం ఏదో కొత్తిమీర తీసి పప్పుచారులో పోపు వేసుకుంటూ ఉంటే మంచి గుంగుమలాడుతుంటే ఒక్కసారైనా మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం ఆయనకి, కొత్తిమీర ఆయనకి. అది లేకుండా తిన్న రోజు అరే ఈ రోజు రాలేదు దుర్మార్గం అని తిట్టుకుంటాను తప్పితే చాలా టేస్టీగా అబ్బాయి ఎంత బాగుంది, మంచి పప్పుచారు పోపు వేసుకొని పొద్దున్న ఫ్రెష్ కొత్తిమీర ఇచ్చాడు, 4 గుమ్మడికాయ వడియాలు వేయించుకొని తింటుంటే వేడి అన్నం ఎంత బాగుంటుందో చెప్పండి. ఆయన ఒక్కసారి ఆకుకూరలు ఆయన కలుసుకొని థ్యాంక్స్ రా బాబు ఈరోజు మంచి కత్తుగీర ఇచ్చామని అనుకుంటామా? అలా అనుకోండి. చూడండి ఎంత మనలో ఎంత చేంజ్ వస్తుందో. నేను ఒకప్పుడు ఆ స్థాయి నుంచి నేను బార్గెనింగ్ చేశాను. నిజంగా చెప్తున్నానండి, నేను బిజినెస్ పెట్టాక బార్గెనింగ్ చేయడం మానేశాను. అది ఎంత ఇదైనా సరే మనకి అంటే ఇప్పుడు 1000 రూపాయల వస్తువుకు 10,000 చెప్తే ఇచ్చేస్తారండి, కొనేస్తారా అని కాదు. మనకి తెలుస్తుంది ఒక ప్రోడక్ట్కి ఇంత వాల్యూ ఉంటుందని. దాదాపుగా మీరు నష్టపోతే ఒక 10-100 రూపాయలకు మించి నష్టం. సహజంగా అలా మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా కొనం కూడా, అడిగి వదిలేస్తాం. నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎంత దూరం తీసుకెళ్తాయంటే, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను గ్రేట్ అని చెప్పడానికి కాదు, ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఒక కొరియర్ అబ్బాయి వచ్చాడు ఒకరోజు. ఆయన 150 రూపాయలు అయింది కొరియర్ ఛార్జెస్. నేను 200 ఇచ్చాను. నా దగ్గర లేదు మేడం, ఫోన్పే చేయండి అని. ఫోన్పే లేదమ్మా, ఫోన్ లేదు, పైన ఉంది అని అంటే, సరే మేడం చేంజ్ లేదు ఎలాగా అడిగితే, పర్లేదమ్మా నువ్వు ఉంచుకో అంటే, ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఇన్ని ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నాను మేడం, నాకు ఎవ్వరు ఇలాగ ఇవ్వలేదు, మీరు 50 రూపీస్ చిన్న అమౌంట్. ఆయన ఎంత సంతోషపడ్డాడో తెలుసా అండి. 150 రూపాయలు అసలు కనిపించలేదు, 50 రూపాయల కోసం నన్ను ఆయన ఎంత మంచిగా బ్లెస్ చేశాడు. నిజంగా ఒక్కొక్కసారి అలా చాలా లీజర్గా మనము ఆటో దగ్గర నుంచి 10 రూపాయలు చిల్లర దగ్గర నుంచి గొడవ. ఇది శాశ్వతం కాదు, ఇది వెళ్ళిపోతుంది. ఎన్ని ఫేర్ అండ్ లవ్లీ రాసినా, ఎన్ని మేకప్లు వేసినా. కానీ ఈ జీవుడు ఉన్న రోజులే దీనికి విలువ. ఈ జీవుడు ఎందుకు వచ్చాడు లోపలికి చూడండి, లోపలికి చూస్తే తెలుస్తుంది. ఆ అలౌకిక ఆనందం వేరు, దానికి వెల కట్టలేం. మనము తీసుకునే దానికన్నా ఇవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది. అందుకోసం మీరు ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. 10 రూపాయలు 20 రూపాయల కోసం మామూలుగా ఓకే, లేకపోతే ఉండనివ్వండి ఆయన దగ్గర, ఆయన చాలా సంతోషపడతాడు. నిజంగా చెప్తున్నాను. అందుకోసం మీరు ఉదారంగా ఉండడానికి ట్రై చేయండి. అంటే మా దగ్గర బార్గెనింగ్ చేయొద్దు అనడానికి ఉదాహరణ నేను చెప్తున్నానని మీరు అనుకున్నా పర్వాలేదు, అనుకోకపోయినా పర్వాలేదు. అయితే మా దగ్గర ఖచ్చితంగా బార్గెనింగ్ లేదు. నా ప్రోడక్ట్ వాల్యూ నాకు తెలుసు. నేనే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరైనా ఇది తీసుకెళ్ళి వేరే ప్లేస్లో ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటే దీనికి ఇంత వాల్యూ ఉందని.
సో దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. మీకు ఎవరికైనా నా మాటల వల్ల మనసు నొప్పించుంటే దయచేసి క్షమించండి. తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ మన ఈ సంవత్సరం ఈ వీక్ స్పెషల్ ఏంటని మీరు అందరూ వెయిటింగ్. నన్ను చూడగానే మీరు ఆల్రెడీ ఎస్టిమేట్ చేస్తారు. ఈ వీక్ స్పెషల్ కోటా సారీస్ నాకు చాలా బాగా నచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను, అప్పుడు కూడా చాలా బాగా సేల్ చేసాం. అందరూ మంచి కామెంట్స్ పెట్టారు. నేను ఎవరిని అడగకపోయినా నేను ఈ ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండ్ కృతజ్ఞతలు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు క్వశ్చన్ చేస్తారండి. జస్ట్ నేను అప్లోడ్ చేసినప్పుడు, వీడియో అప్లోడ్ చేసినప్పుడు మహా అయితే 1 డేనో అదే రోజు నెక్స్ట్ డేనో చూస్తా ఎవరైనా కామెంట్స్ ఏమున్నాయి. ఇమీడియట్ గా నేను చూసేలోపు ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అంత శ్రద్ధగా చూసి నేను చాలా ఏళ్ల నుంచి వాళ్ళ దగ్గర కొంటున్నా. ఐకాన్ డిజైనర్స్ ఈజ్ ట్రస్టీ అని వాళ్ళు రాస్తుంటే అది ఎంత బలం ఉంటుందో తెలుసా అండి. ఐకాన్ డిజైనర్స్ నా ఒక్కదానికి కాదు, మా దగ్గర పనిచేసే అందరికీ మీ అందరి యొక్క ఆశీస్సుల వల్లనే ఐకాన్ డిజైనర్స్ ఇంత ముందుకెళ్ళింది. అదేదో సినిమాలో చెప్తారు చూడండి, నువ్వు ఒక్కదాని ఉద్యోగం మానేస్తే మా అమ్మ, మా పనమ్మయ్య, వాళ్ళ ఆయన, పిల్లలు వీళ్ళందరూ అన్యాయం అయిపోతారని. అలా మీ అందరి ఆదరణ వల్ల మేము ఇంతమంది హ్యాపీగా ఉన్నాం. నిజంగా చెప్తున్నా. నా పిల్లలు ఇంచుమించుగా వీళ్ళకి నాకు ఏ రిలేషన్ లేకుండా వీళ్ళు వచ్చి పనిచేయరు. జీతం ఇస్తున్నాను అనేది అది కామన్గా ఈ బాడీని పోషి, కానీ ఇంటర్నల్గా వేరే రిలేషన్ ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో అనుబంధం. అందుకే వాళ్ళు వచ్చి నా దగ్గర వర్క్ చేస్తారు. మేమందరం నా దగ్గర వర్క్ చేయడం కాదు, క్షమించండి, మేమందరం కలిసి ఒక పద్ధతిగా ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ టైం నాతోనే ఉంటారు. ఒక సండే ఇంట్లో ఉంటారు, సండే ఇంట్లో పని హడావడి. సో మేమందరం ఎంత కలిసి ఉండాలి చెప్పండి. నేను ఇచ్చే జీతం వాళ్ళకి ఎంత సాటిస్ఫై అయి ఉండాలి. అదంతా ఎక్కడి నుంచి ఇస్తున్నాను? మీరు ఇచ్చినవి, మీ ఆదరణ, మీ అభిమానం. మీరందరూ ఇలాగే ఆదరించాలి. మేమందరూ ఇంకొక 10 మందికి నేను ఆశ్రయం ఇచ్చి మేమంతా ఇంకా హ్యాపీగా ఉంటాం. మీరు అలా ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ఆదరణకు, అభిమానానికి. తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇన్ని కబుర్లు చెప్తారు, ₹1 తగ్గిమంటే తగ్గించడానికి మీరు అడుగుతారు. నేను దానికి ఒక ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంతకు మించి డౌన్లో నేను అమ్మలేను. అది మీరు ఆలోచన, మీరే అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటితోని టాప్స్ సమ్మర్ స్పెషల్. అసలు ఎండ చూడండి ఎలా ఉందో. అసలు నేను అంటాను నా 1 వర్డ్, కలంకారీ తప్ప నేనేం వేసుకోలేనండి అనే స్థితిలో ఉన్నాను నేను. ఎందుకంటే అది ఒక్కటే చల్లగా ఉంటుంది. వెజిటబుల్ కలర్ పోనివ్వండి, తుక్క అయిపోనివ్వండి, ఏదన్నా కానివ్వండి, నేను కలంకారీ మాత్రమే వేసుకుంటానని చెప్పే స్థితిలో ఉన్నా. చాలా వేడిగా ఉంది. కలంకారీ ఒక్కటే మనల్ని ప్రొటెక్ట్ చేయగలరు. నేను ఏసీలో కూర్చొని ఉంటానంటే అది వేరే విషయం. ఏసీలో కూర్చోకుండా ఉండే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళకి ఎప్పుడు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి కదా, ఆ కొంచెం స్పేస్లో కూడా కలంకారీ కావాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి జైపూర్ కుర్తీస్ అండి. 400 రూపీస్. రెగ్యులర్గా ఇప్పుడు థిన్ క్లాత్ అడుగుతారని చెప్పి ఓన్లీ 1 కలరే చేశాను. మా దగ్గర ఒకటే తానుంది. ఎవరైనా లిమిటెడ్గా చేశానండి. దొరకలేదని ఫీల్ అవ్వద్దు. ఎనీ సైజు. ఎల్ వచ్చి 350, XL, XXL 400, XXL వచ్చి 500 రూపీస్. జైపూర్లో ప్యారెట్ గ్రీన్ 2 కలర్స్ చేశాను. 3/4 హ్యాండ్స్, చక్కగా ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టాము. ఇది ఒక కలరు. అయితే ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సైజు మీరు చూసుకోండి, రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు. DTDC ద్వారా పంపిస్తాము. మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసిన హ్యాపీ. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి. మీకు నాలో నచ్చని విషయం రిటర్న్ తీసుకోవట్లేదని నేను ఏమి అనుకున్నా సరే నేను రిటర్న్ చేయలేను. మీరు సైజ్ ఎలా చూసుకోవాలి, ఇంచులు, సెంటీమీటర్లు అవన్నీ చెప్పండి. ఇలా చెస్ట్లో చూసుకోండి. లేబుల్తో మీకు సంబంధం లేదు. ఇదిగోండి, ఇది XL 21, 42 ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా ఒక టైలర్ కొంచెం లోపలికి అటు ఇటు వేస్తే కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా డిఫరెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా 42 ఇంచెస్ XL అలా చూసుకోండి. ఇక్కడ చూడాలి సైజు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ షేప్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు. ఇది 20 ఉందండి అంటే చెస్ట్ లూజ్, ఇది చేతుల కింద చెస్ట్ లూజ్. ఓకే, 38 వచ్చి ఎల్ అండి, XL వచ్చి 42, 44 వచ్చి XXL, 48 వచ్చి XXL. మేము XXL లేబుల్ పెట్టాం కదా, అది యాక్చువల్గా 4XL వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బయట దొరికే ఐటమ్ 5XL కూడా అదే సైజు ఉందని అంటున్నారు. 5XL ఏ కాస్ట్ అమ్ముతున్నారో మీకు తెలుసు. అలా సైజులను బట్టి నేను రేట్ అమ్మట్లేదు. చక్కగా మీకు అందుబాటులోనే ఉన్నాయి మా ధరలు. మీరు నమ్మి తీసుకోవచ్చు. నమ్మకం లేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయండి. మేము దూరంగా ఉన్నాం, రాలేమనుకున్న వాళ్ళు ఒకటే టాప్ కొనుక్కోండి. దాంతో మీకు నచ్చితే నెక్స్ట్ పర్చేజ్ చేయండి, లేకపోతే లీవ్, అంతే, వదిలేసేయండి. ఓకేనండి. ఇకపోతే ఓల్డ్ స్టాక్ పంపించడం, వీడియోలో ఒకటి చూపించి ఇంకోటి పంపించడం, అలాంటి పిచ్చ పనులు నేను చెయ్యను. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇదొకటి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకొచ్చండి. ఎల్ నుంచి 3XL వరకు అవైలబుల్ ఉంది. ఎల్ వచ్చి 350, XL, XXL 400, XXL వచ్చి 500. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చి సేమ్ అందులోనే లతలు. చాలా మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. జైపూర్ కాటన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇంతవరకు ఇది అయిపోయి ఇవి 2 పీసులే చేశానండి లిమిటెడ్గా.
అయితే నెక్స్ట్ మనకి ఖాదీ తెలుసు కదా మీకు, ఫ్లెక్స్ కాటన్ అని కూడా అంటాం. అందులో తిన్ను క్లాత్ టూ గుడ్ అండి, తిన్గా ఉండి కొంచెం బాగుంది. ఇది నేవీ బ్లూ, దీనికి ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి ఈ టాప్ కాస్ట్ వచ్చి ఎక్కడా ట్రాన్స్పరెంట్ ఉండదు. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్. ఓన్లీ 100 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్. ఎందుకంటే ఈ ఎంబ్రాయిడరీ వాళ్ళు చేసినందుకు నాకు మీటర్ మీద ఛార్జ్ చేశారు కాబట్టి అదే నేను మీకు ఛార్జ్ చేస్తున్నా. 3/4 హ్యాండ్స్ వస్తాయి. 3/4 మీన్స్ ఇక్కడ వరకు వస్తాయండి. కొంచెం సమ్మర్ కాబట్టి తగ్గించి పెట్టాం. ఇందులో కూడా ఎల్ నుంచి XXL వరకు ఉన్నాయి. ఎల్ వచ్చి 400 రూపీస్, XL XXL 500, XXL వచ్చి 550. క్లియర్ కదండి? అంటే ఇది ఫస్ట్ టైం లేదు కాబట్టి కొంచెం కన్నా కన్ఫ్యూజ్ అయితే కనుక చూసుకోండి. ఎల్ వచ్చి 400, XL XXL 500 రూపీస్, XXL వచ్చి 550. ఓకే, ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. ఇది గ్రే, బ్లాక్ కాదండి, మీకు వీడియోలో బ్లాక్ లా కనిపిస్తే చూసుకోండి. ఇది గ్రే, డార్క్ గ్రే. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది కూడా బ్లాక్, జెట్ బ్లాక్ కాదు, ఎంబ్రాయిడరీ. 400, 500, 550. సేమ్ అందులోనే సేమ్ ఖాదీలో అండి, థిన్ క్లాత్ ఖాదీ, ట్రాన్స్పరెంట్ ఏముండదు. ఇది లైట్ గ్రీన్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి నేను లైనింగ్ వేసాను. మామూలుగా ఇది ఎంబ్రాయిడరీ కాబట్టి 500, లైనింగ్ చేసాం కాబట్టి 600 అండి. 100 రూపీస్ ఓన్లీ లైనింగ్ ఛార్జే చేస్తున్నాను. 2 మీటర్స్ కాస్ట్ వచ్చి మీకు తెలిసి 45 రూపీస్ అని లైనింగ్. మేము కూడా బయటే కొంటాము. సో ఇది లైనింగ్ విత్ ఇది 600. క్లాత్ చాలా బాగుంటుంది, 2 క్లాసీగా ఉంటుందండి. నెక్ వచ్చి జస్ట్ వీ ఇచ్చాము, బాగుంటుంది. జీన్స్ మీద కానీ దేని మీదకైనా వేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఇది ఒక కలరు, వైట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, వైట్లో 3 ప్రింట్స్ వచ్చినాయి. అసలు ఇలాంటి వైట్ మనం ఎంబ్రాయిడరీ చేయించుకుంటే ఈచ్ టాప్ 1000 రూపీస్ ఈజీగా అవుతుంది, అంత కాస్ట్ పడుతుంది. ఎంత డీసెంట్గా ఉందో చూడండి. సేమ్ కాస్ట్ విత్ లైనింగ్ కాబట్టి 600 రూపీస్. ఆల్ టాప్స్ 600 ఏనండి. ఎందుకంటే 3XL కూడా 600. ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఎనీ టాప్ 600. ఓకే, చూడండి ఈ వైట్ ఎంత బాగుంది, అసలు ఎంత సాఫ్ట్ మెటీరియల్ అంటే చాలా బాగుంది. ఎల్ కూడా ఓకే, లిమిటెడ్ గా ఉన్నాయండి. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను లిమిటెడ్ గానే చేస్తాను. ఇందులో మీరు జీన్స్ మీద వేసుకోవడానికి చాలా క్లాసీగా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి ఇక్కడ వరకు పెట్టాము, చాలా నీట్ గా ఉంటుంది టాప్ కూడా. ఓకే, 3 కలర్స్ వైట్ లో అండి. ఇంతవరకు అయిపోయినాయి. రా సిల్క్, రా సిల్క్ ఓవర్లాక్ చేయలేదండి, కంపల్సరీ ఓవర్లాక్ చేయాలి, ఓవర్లాక్ చేయించు. ఓకే, విత్ ఓవర్లాక్ అండి, వీళ్ళు చేయలేదు కానీ చేపిస్తాను. ఇది గుచ్చుకుంటుందని అంటున్నారు. ఇది రా సిల్క్ అంటే సిల్క్ ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. నేనే చెప్పాను ఇది సమ్మర్ వేర్ కాదు, ఓన్లీ పార్టీ వేర్. జస్ట్ ఇలా వెళ్ళి పార్టీకి వేసుకున్నామా తీసేసామా అంతే. ఇది చల్లగా ఉంటుందని నేను ఈ వీడియోలోనే చెప్పలేదు, తర్వాత మీరు నన్ను కంప్లైంట్ చేయొద్దు. సో ఇది ఓన్లీ పార్టీ వేర్. రా సిల్క్ అండి, బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. దీని కాస్ట్ వచ్చి రా సిల్క్ విత్ లైనింగ్ 550 రూపీస్, విత్ ఓవర్లాక్ కూడా. దీనికి ఓవర్లాక్ చేయలేదు వీళ్ళు, కానీ ఇప్పుడు నేను చేపిస్తాను. ఓకే, నెక్ చూడండి, స్కాల్ఫ్ పెట్టాను. ఓకేనా, ఇది కొంచెం లూజ్ ఉంటుంది మీరు తీసుకోగానే, ఎందుకంటే షింక్ అవుతుంది కాబట్టి ఒక 0.25 నేను లూజ్ పెట్టాను. ఆఫ్టర్ వాష్ సెట్ అయిపోతుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు పెద్దగా ఉందని మీరు అనుకోవద్దు. దీని కాస్ట్ వచ్చి ఎల్ నుంచి XXL వరకు ఉన్నాయి. కాస్ట్ వచ్చి 550 రూపీస్. ఎనీ సైజ్ 550 రూపీస్ మేడం. ఎల్ వచ్చి 500, XL XXL 3XL 550. ఓకే, రెడ్ అది మెహందీ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్. క్లాత్ మాత్రం ప్యూర్లీ హ్యాండ్లూమ్. ఇది మన సూరత్ క్లాత్ కాదండి, ఇది నేసిన క్లాత్. ఓకే, 40 ఇంచెస్ వచ్చి 41 ఇంచెస్ వచ్చి హైట్ ఉంటుంది. ఇది మళ్ళీ హైట్ అవన్నీ అడుగుతున్నారు. 5'8", 5'7" ఉన్న వాళ్ళు తీసుకోకండి. తీసుకొని మాకు పొట్టిగా అయిపోయింది రిటర్న్ చేస్తారు. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను కదా హైట్ ఎంత ఉంటుందో. 5'4" హైట్ ఉన్న వాళ్ళని మాక్సిమం యావరేజ్ చేసుకుని అదే హైట్. జనరల్ గా మార్కెట్ లో కుర్తి హైట్ ఎంత ఉంటుంది? 40 to 41 ఇంచెస్ ఉంటుంది. మేము అంతే కుడుతున్నాం. ఓకే, ఇది మంచి బ్రింజాల్. ఇవన్నీ స్ట్రైట్ కట్ టాప్స్ అండి. పాకెట్ ఏమీ లేదు దీనికి, వితౌట్ పాకెట్ విత్ లైనింగ్. కాస్ట్ వచ్చి 500 ఎల్, 550 వచ్చి XL నుంచి XXL వరకు. నెక్స్ట్ వచ్చి కూల్ కాటన్. ఇది చూడడానికి ఎంత హాయిగా ఉందో నాకు. టైం ఎంత? ఓకే, ఇవి 3XL 3/4 ఎల్బో హ్యాండ్సా? 3/4 ఎల్బో హ్యాండ్స్ అనుకుంటాను. చూద్దాం ఎంతవరకు వస్తుంది. 3/4 ఓకేనండి. 3/4 హ్యాండ్స్ అంటే మరీ పెద్దగా ఇక్కడ వరకు ఉండవు, ఇక్కడికి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వరకు 14, 15 అలా పెడుతున్నారు కదా, అలా. ఇవి XXL. చెస్ట్ లూజ్ వచ్చి 46 అండి. చూద్దాం ఎంత. 48. ఓకే, హైట్ వచ్చి
నేను మళ్ళీ ఏదో నోటి వరకు చెప్పేసి తర్వాత లేకపోతే మీరు ఇబ్బంది పడద్దు. ఇదిగోండి కంపల్సరీ 41, నేను 40 చెప్తున్నాను, 1 ఇంచ్ అటు ఇటు అవుతుందని. 41 హైట్, 48 చెస్ట్ లూజ్, XXL. కాస్ట్ వచ్చి 500 రూపీస్ అండి. లాస్ట్ మంతే కొనుక్కున్నాను నేను, 400కి ఇచ్చారంటే ఒకసారి డిస్కౌంట్ పెడితే ఆ వీక్ లో డిస్కౌంట్ అయిపోతుంది. మళ్ళీ అదే రేట్ పెట్టుకొని మెసేజ్ పెట్టి 400 లో టాప్స్ ఉన్నాయా అండి, మళ్ళీ ఎప్పుడు డిస్కౌంట్ పెడతారండి, ఇవన్నీ అడగండి. ఇప్పుడు సమ్మర్, అసలు టాపులు దొరకడం కాదు, క్లాత్ దొరకడమే కష్టంగా ఉంది మాకు. వాళ్ళు గోల, అక్కడ వాటర్ లేదు, మేము రాజమండ్రి వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం అని. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు రేటు పెంచలేదు కాబట్టి నేను ఈ రేటుకి ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళు రేటు పెంచేస్తే మళ్ళీ కష్టం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. మనం చక్కగా చల్లగా ఉండడానికి వాళ్ళు ఎండలో ఉంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. మన ఆర్ట్ని మనం కాపాడుకోవాలి. ఇది వచ్చి కాస్ట్ వచ్చి 500 రూపీస్. నేను ఏమీ పెంచలేదు. ఫస్ట్ వీడియో నుంచి కాదండి, నేను ఆల్మోస్ట్ కలంకారీ స్టార్ట్ ఇప్పటి నుంచి ఇదే రేట్ అమ్ముతున్నా. 3XL 500 రూపీస్. ఫస్ట్ నేను టాప్ చూపించేటప్పుడు స్టార్టింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. 48 చెస్ట్ లూజు, హైట్ వచ్చి 41 ఇంచెస్ ఉంది. పొరపాటున టైలర్ కొంచెం అటు ఇటు కుడితే 40 ఇంచెస్ ఉంటుంది. ఇది స్ట్రైట్ కట్ వితౌట్ పాకెట్, 500 రూపీస్. 3XL అండి. ఇది ఓన్లీ 3XL మేడం. ఇది పిక్ పెట్టి ఎల్ ఉందా ఎక్సెల్ ఉందా అని దయచేసి అడగండి. ఇది ఓన్లీ 3XL. ఇవి వెనకాల రెడీ అయినాయి, ముందు వీటితో పాటు రెడీ అయినాయి. XL అయిపోయినాయి. ఇప్పుడు అవైలబుల్ ఓన్లీ 3XL. 3XL కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఓకే, 500 రూపీస్ 3XL. బ్లాక్ ప్రింట్ చాలా చల్లగా ఉంటుంది, కలర్ ఏం పోదు, చక్కగా ఉల్టా తీసేసుకుంటే హాయిగా ఉంటుంది. ఓన్లీ 3XL. నేను మధ్యలో మళ్ళీ మార్చేస్తానండి, ఏ సైజు మారిపోయినప్పుడు మీరు అది కొంచెం క్యాచ్ చేయండి. నిదానంగా చూడండి, వద్దనుకున్నప్పుడు స్కెచ్ చేయండి. ఇవన్నీ 3XL కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఓకే, 500 రూపీస్. ఇంతవరకు అయిపోయినాయమ్మా, ఇంకా ఉన్నాయి. చూడండి ఎంత చల్లగా ఉందో, చూడడానికే కంటికి హాయిగా ఉంది, వేసుకుంటే ఇంకెంత చల్లగా ఉంటుంది మీరే చెప్పండి. మనం 10,000 పట్టు చీర కనుక్కున్నా ఆ పార్టీ అయిపోగానే తీసేసి మంచిగా ఒక కలంకారీ టాప్ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. బాడీ ఎంత హాయిగా ఫీల్ అవుతుంది చెప్పండి. దానికి మనం డబ్బులు ఇవ్వాలి. ఓకే, 3XL 500 రూపీస్. ఇది కూడా 3XL 500. కొన్ని ఏమైనా ఎల్బో హ్యాండ్స్ ఉండొచ్చండి. మీరు 3/4 చెప్పారు కదా అని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు. ఏదైనా తాను తక్కువ వస్తే వాళ్ళు ఎల్బో కూడా పెట్టేస్తారు. ఇది ఎల్బో ఉంది, ఇది కూడా 3XL 3/4 హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటమ్మా, XL. ఓకే, ఈ ప్రింట్స్ XL కన్ఫ్యూజ్ అవ్వద్దండి. XL ఎల్ వచ్చి 350 రూపీస్, XL వచ్చి 400 రూపీస్. XL కావాలన్న వాళ్ళు మాత్రమే పిక్ చేయండి. ఇందులో మళ్ళీ XXL లేదు. ఇది XL. ఎల్ వచ్చి 350, XL వచ్చి 400 రూపీస్. చెస్ట్ లూజ్ వచ్చి L38, 42 వచ్చి XL. ఓకే, L 3XL. నేను పాడుతూనే ఉంటాను పాట, మీకు బోర్ కొడుతుంది. L 3XL. ఎందుకంటే ఆ పిక్ పెట్టేటప్పుడు కింద సైజ్ కూడా మెన్షన్ చేయండి మేడం ప్లీజ్. L 3XL. సారీ, XL. చూసారా పాట మధ్యలో మారిపోయింది, శృతి తప్పింది. ఈ ఎలిఫెంట్ కోసం కొట్టుకోవద్దు, ఇది ఒకటే పీస్ ఉన్నట్టుంది. XL. నువ్వు కరెక్ట్ చేస్తున్నావు కదా ట్యూనింగ్, సోనీ ఉంది ఇక్కడ, మ్యూజిక్ మాస్టర్. XL అంతేనా, కరెక్ట్ పాడేనా? ఓకే ఓకే అండి. XL కావాలనుకున్న వాళ్ళు తొందరగా తీసుకోండి మేడం. ఎందుకంటే తొందర రెడీ అవడానికి మళ్ళీ నెక్స్ట్ ప్యాటర్న్స్, ఈసారి కొత్త ప్యాటర్న్స్ చేయాలని ఎంత ట్రై చేసినా రెగ్యులర్ వేరే ఎక్కువ అయిపోయింది. ఇవి అయిపోతా ఉన్నాయి, మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. ఓకే, XL వాళ్ళు మాత్రమే పిక్ చేయండి. XL 350, XL 400 రూపీస్. XL ఇవమ్మా, XL. కనిపిస్తుందా క్లియర్గా పిక్? లేదంటే దగ్గరకు పెట్టుకో. XL అయిపోయినాయా డ్రమ్స్ దగ్గర నుంచా? XL. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా ఉన్నాయా? XL. ఇవన్నీ 3/4 హ్యాండ్స్ అండి. నాకు తెలిసి బహుశా ఎల్కి ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయా చూడాలి. అంతే అయిపోయింది. ఇంతవరకు XL అయిపోయిందండి. నాకు తెలిసి మోస్ట్లీ ఎల్కి XXX ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఉండొచ్చు సమ్మర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చి XL XXL. ఇది XL XXL అండి, 3/4 హ్యాండ్స్. స్టార్ డెక్ పెట్టాం. XL XXL.
400 రూపీస్. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని బ్లాక్ ప్రింట్స్ ఇవి. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా షాప్ విజిట్ చేయండి, లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. వీడియో కాల్స్ అలో లేదు. మా మెసేజ్ చూడట్లేదు, మాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు అనుకోవద్దు. ఒక్కసారి జస్ట్ ఒక రింగ్ ఇచ్చానే వదిలేయండి, మళ్ళీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మీరు ఒకసారి ప్లీజ్ దయచేసి విండో షాపింగ్ చేయకండి. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సెలెక్ట్ చేయడం, తర్వాత ఒక సారీ అని చెప్పేయడం, తర్వాత నెక్స్ట్ టైం తీసుకుంటానండి. ప్లీజ్ దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే అమ్మాయికి చాలా కష్టం అవుతుంది. నిజంగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రొడక్ట్ చేరట్లేదు. సో అందుకని విండో షాపింగ్ చేయకండి. మీకు ఇష్టం ఉండి మీ దగ్గర అమౌంట్ ఉండి మాకు ఇప్పుడు అవసరము మేము కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్స్ పెట్టండి. స్క్రీన్ షాట్స్ సెకండ్ నెంబర్ లో కూడా పెట్టండి. ఆల్రెడీ మీరు సెకండ్ నెంబర్ వేరే నెంబర్ ఫీడ్ చేసుకొని ఉంటారు. ఈ మధ్యనే ఆ సిమ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది బాగా, అంటే వేరే బ్లాంక్ కాల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి ఆ నెంబర్ మార్చేసాము. సో కొత్త నెంబర్ కొంచెం ఈ వీడియోస్ నుంచి ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఫీడ్ చేసుకొని సెకండ్ నెంబర్ కూడా చేస్తే ఇంకొక అమ్మాయి కూడా ఉంది కాబట్టి తొందరగా మీకు అందరికి ఆర్డర్స్ ఫిల్అప్ అయితే దయచేసి 2 ఫోన్స్ లోని పెట్టకండి. ఇది వచ్చి ఏ లైన్, ఇదేంటమ్మా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో ఏ లైన్ అండి, బ్లాక్ ప్రింట్ 500 రూపీస్. 3/4 హ్యాండ్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్. 3/4 హ్యాండ్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్. వీనెక్ పెట్టాము. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏ లైన్ 500 రూపీస్. 44 ఇంచెస్ ఉంటుందండి. ఎందుకంటే ఇది పన్నా ఇలా వస్తుంది కాబట్టి 45 రాదు. జనరల్ గా మనది ఏ లైన్ 45 కదా. ఇది కలంకారీ ఒక్కటే ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది. ఒక్కొక్క పన్నాలో వస్తుంది, ఒక్కొక్క దాంట్లో రాదు. 5'8", 5'7" హైట్ ఉన్న వాళ్ళకి మోకాలు కిందకు వస్తుంది. వాళ్ళు కావాలంటే 44 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో చూసి కొనుక్కోండి. ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్. ఓకే, ఏ లైన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ 500 రూపీస్. ఓకే, లాస్ట్ టైం బాందిని ప్రింట్స్. ఓకే, లాస్ట్ వీడియోలో కిరాక్ లో కూడా చాలా మంది సెలెక్ట్ చేశారండి. ఇవి బాందిని రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ మిషన్ లో వేసుకోవచ్చు. క్లాత్ ప్యూర్ కాటన్, కొంచెం ఒక నూలు పోపు కూడా మిక్సింగ్ ఉండదు. రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. కలర్ క్లాత్ గ్యారంటీ వితౌట్ ఐరన్. ఓకే, దీని కాస్ట్ వచ్చి ఎల్ వచ్చి 350 రూపీస్. అన్ని 3/4 హ్యాండ్స్ ఉంటాయండి. 350 ఎల్, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ 400, 450 రూపీస్ వచ్చి త్రిబుల్ ఎక్సెల్. ఎందుకు ఇది 500 పెట్టలేదంటే ఇది 3 మీటర్ బిట్. ఆ బిట్ లో ఎల్ కుట్టినా కూడా అంతే క్లాత్ పడుతుంది, త్రిబుల్ ఎక్సెల్ కుట్టినా అంతే క్లాత్ పడుతుంది. సో అందుకని కాస్ట్ ఏమి ఎక్కువగా పెంచలేదు, క్లాత్ ని బట్టి పెంచామన్నమాట అండి. సో 350, 400, 400, 450. ఓకేనా. మొత్తం ఇది 10 కలర్ చార్ట్. ఎవరెవరికి ఏం కలర్ కావాలో అన్ని సైజెస్ లోనే అవైలబుల్ ఉన్నాయి, మీరు పిక్ చేసుకోవచ్చు. హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళు కూడా సెట్ వైజ్ తీసుకోవచ్చు. కలర్ క్లాత్ గ్యారంటీ, డైరెక్ట్ మిషన్ వాష్, వితౌట్ ఐరన్, మెయింటెనెన్స్ ఫ్రీ, ప్యూర్ కాటన్. 41 ఇంచెస్ హైట్ ఉంటుందండి. 3/4 హ్యాండ్స్. 38, 42, 44, 48 సైజెస్. 38 ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చి 38 ఎల్, 42 ఎక్స్ఎల్, 44 డబుల్ ఎక్స్ఎల్, 48 వచ్చి త్రిబుల్ ఎక్స్ఎల్. ఓకే, మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు. వీనెక్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. చూడండి, కలర్స్ అన్ని బాగుంటాయండి. డార్క్ కలర్స్ అని కలర్ కూడా ఏమి ఉండదు. దీనికి ఆల్మోస్ట్ అన్నిటికీ గ్రీన్ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. ఈ బ్రింజాల్ ప్యాంట్ మా దగ్గర లేదు, మళ్ళీ మ్యాచింగ్ అడగకండి. ఎందుకంటే ఈ కలర్ లేదు మా దగ్గర. మీరు ఆఫ్ వైట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది పింక్. అన్నిటికీ ఒకటైనా ఎక్కండి, ఆల్ సైజెస్కి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫొటోస్ కొడతాం, ఇది చూపిద్దాం. ఎల్లో దగ్గర అది అక్కడికి వచ్చాను, నీకు బాగా మంచిగా అనిపిస్తుంది. ఓకే, అన్ని కలర్స్ బాగున్నాయి. ఇది వెరీ స్పెషల్ ఫర్ ఐకాన్ డిజైనర్స్. స్పెషల్ ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చేశాను మలై కాటన్ అని. అది ఒక రోజు మొత్తం సోనీ అవే టాప్స్ అమ్మిందండి, ఆల్ సైజెస్. తర్వాత అవి కావాలని కూడా చాలా మంది డైరెక్ట్ గా షాప్ విజిట్ చేశారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ. అంటే నా వరకు మీరు బయట కొంటే మీకు మామూలు నార్మల్ గా అనిపించవచ్చు, నేను కాస్ట్లీ అని అనుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చి 1400 రూపీస్. 3 పీస్ సెట్ అండి. ఎంత సాఫ్ట్ అంటే వాష్ చేస్తాం ఆల్రెడీ. మంగళగిరి కాటన్ లో ఇంత సాఫ్ట్ మెటీరియల్ మలై కాటన్ ఒకటే ఉంటుంది. చక్కగా చున్నీ, అసలు ఈ క్లాస్ ఎంత క్లాస్ అంటే అంత క్లాస్. దీన్ని ఇలా వదిలిపెట్టేయడం నాకు ఆల్రెడీ మా వాళ్ళు కుట్టేశారు. అయినా సరే దీన్ని చూసి, ప్యాటర్న్ చూసి నాకు ఎంత నచ్చి, కలర్ చార్ట్ 4 బాగున్నాయి. 4 కలర్స్, లిమిటెడ్ స్టాక్ అండి. ఎవరు కావాలనుకుంటే వాళ్ళే తీసుకోండి. అండ్ వచ్చి పైజామా ఇచ్చాను అందరికి. టీచర్స్ చాలా ఇష్టపడతారు కాబట్టి
ఏ సైజు వాళ్ళకి అదే పైజామా పెట్టాను, పెద్దగా పెట్టలేదండి. ఎల్కి ఎల్ పైజామా, ఇది ఎల్ పైజామా చూడండి ఎంత బాగుందో. హాయిగా చూడటానికి కంటికే చాలా ప్రశాంతంగా ఉంది. ఎలా అంటే ఎక్సెల్ తీసుకొని వెళ్ళిపోతారు, మా దగ్గర ఎల్ వాళ్ళకి లేవని. ఎల్ పైజామా ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసుకోండి. ఎంత బాగుందంటే క్లాత్ వాష్ అయిపోయింది, మెత్తగా ప్యూర్ కాటన్ అనమాట. ఈ మెటీరియల్లే మీకు ఆన్లైన్లో ఇది దాత్రి అని బ్రాండెడ్ క్లాత్ ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్కువ ఇక్కడ మీకు దొరకదు. సో అందుకోసం చాలా కష్టపడి ఈ ప్యాంట్లో క్లాత్ ఇక్కడ వేసి ప్యాచ్ చేసాను, చేతులకు వేసాను. చేతులకు మంచిగా ఒక టై పెట్టాను. టై చూడండి ఎంత బాగా పెట్టాము, కనిపిస్తుందా? దగ్గర నుంచి చూపించుకోండి. ఇంకా చేతులకు టై చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. ఎంత థిక్ ఉందంటే క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది లైన్స్ ప్యాంట్. చున్నీ చూడండి 2.5 చున్నీ. చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు. మీరు కథా కాటన్ అంటారు చూడండి, అలా లైన్స్ వచ్చింది. ఇది చున్నీ 2.5. చూడండి ఎంత బాగుంది. అసలు టూ క్లాసీ అంటే నాకు బాగా నచ్చిన క్లాత్. చాలా సాఫ్ట్గా ఉంది. కాస్ట్ వచ్చి 1400. నేను యాక్చువల్గా 1500 పెడదాం అనుకున్నాను. మెటీరియల్ కాస్టే మీకు 1200 దాకా ఉంది. మీరు చూడండి బ్రాండ్. సో మధ్యలో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేద్దామని, అంటే మనకి కాస్ట్ డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకోసమని. ఇది హెవీ క్వాలిటీ, హెవీ కాస్ట్ కూడా. నేను మీకు మెటీరియల్ ఏ కాస్ట్లో దొరుకుతుందో అదే కాస్ట్లో నేను కుట్టించాను, వితౌట్ లైనింగ్. మంగళగిరి కాటన్ చాలా 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 బాగుంది. 100%. మీరు అలా మా దగ్గర రెగ్యులర్గా కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. కొత్తగా కొనేవాళ్ళు ఇంత ఎక్స్పెన్సివ్, ఇది నిజంగా మంచి క్లాతో కాదో అనుకునే వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు కొనకండి. ప్రశ్నలతో వేధించకండి. యక్షుడికి కూడా ప్రశ్నలు రావు, అన్ని క్వశ్చన్స్ వేస్తారు కొత్తగా కొనేవాళ్ళు. ఆ అమ్మాయి చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక నేను అసలు ఆశ్చర్యపోయానండి. మొన్న ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి టవల్ హైట్ ఎంతండి, విడ్త్ ఎంతండి, ఏం చెప్పాలి మీరే చెప్పండి. నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు అడగలేదు ఇలాంటి ప్రశ్న అనుకున్నాను. టవల్ హైట్ విడ్త్ కావాలండి. ఆ కాల్ మేము అటెండ్ చేయాలా వద్దా మీరే చెప్పండి. ఈ టవల్కి హైట్ విడ్త్ నేను ఇప్పటి వరకు చూసుకోలేదు. ఇప్పుడు ఆవిడ కోసం చూసి కలంకారీ టవల్స్ తెప్పించి మీకు చూపిస్తాను. సో ఓకే, వేసినందుకు మంచిదే అనుకుంటాను, కానీ టవల్ కూడా హైట్ విడ్త్ చూసుకునే అంత సరే ఎందుకు, ఎవరి తత్వం వాళ్ళది. మనం ఎవరిని విమర్శించట్లేదు, కానీ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ దొరకక ఆశ్చర్యపోతూ ఉంటానన్నమాట. ఆ ప్రశ్నలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాను. కొద్దిసేపటికి పేర్కొని అమ్మయ్య నాకు ప్రశ్నకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అది అంటే కొన్ని ప్రశ్నలు వేయకండి, యక్షుడికి కూడా ఆన్సర్లు దొరుకుతాయి. కానీ మీరు వేసే ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. అది నేనైతే ఏదో చెప్తాను, అమ్మాయి చెప్పలేదు, చిన్నపిల్ల కదా పాపం, అసలే ప్రాణం చిన్నది. మొన్ననే హెల్త్ బాగా ఇప్పుడే వచ్చింది కోలుకుంది. సమ్మర్లో ఇంకా వేధించారనుకోండి మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. అందుకని ఇది చాలా 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 బాగుంది. ప్రీమియర్ క్వాలిటీ మలై కాటన్ మంగళగిరి, చాలా బాగుంది. 1400 రూపీస్ 3 పీస్. వాళ్ళు ఇప్పుడు కుడుతున్నారు, 4 కలర్స్ రెడీ అయిపోయినాయండి. నేను ఇది కొంచెం ఓపెన్ చేసి పాకెట్ వేయిస్తున్నాను, ఇప్పుడు చూపించడానికి లేదు. ఫినిషింగ్ సూపర్. కింద కూడా చక్కగా బార్డర్ వేయించి వర్క్ ఎంత చేసాం చూడండి. ఈ స్టిచ్చింగ్కే మీకు చాలా ఛార్జ్ చేస్తారనమాట. కలర్ చార్ట్ పిక్ చేసుకోండి. ఇది మంచి పిస్తా గ్రీన్, అబ్బా లెమన్ ఎల్లో ఎంత బాగుంది చూడండి. ఇల్లు అన్ని కలర్స్ బాగున్నాయి. ఇందులో లెమన్ ఎల్లో అన్ని 3/4 హ్యాండ్స్. చక్కగా అన్నిటికీ ఇలా హ్యాండ్కి పట్టీ వేసాను, మంచిగా టై పెట్టాను, పైన ప్యాచ్ వర్క్ ఇచ్చాను, కింద కూడా ప్యాచ్ వేసాం. సో ఎంత బాగుంది, రాయల్గా ఉంది. పైజామా వేసుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. ఓకే, ఎలాస్టిక్ ఎక్కడ నొక్కేదు, మాకు తాడు కొట్టుకోండి అది ఇవన్నీ చెప్పొద్దు, చక్కగా పైజామా వేసుకోండి. ఓకే, నెక్స్ట్ అబ్బా కనకాంబరం కలర్ ఎంత బాగుందో. ఇది నా కలర్, నేను తీసుకున్న కలర్, చాలా బాగుంది. ఇందులో 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. సైజులు చెప్పలేదు కదా, కాస్ట్ కూడా చెప్పేసాను. ఎనీ సైజు 1400 రూపీస్. 3XL ఒకటి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి, 1500 రూపీస్. ఎందుకంటే చేతులు పక్క దాంట్లో నుంచి కొట్టేసి మీ దాంట్లో వేయాల్సి వచ్చింది, అందుకోసం. సో చేతులు సరిపోలేదు వీళ్ళు ఇచ్చే క్లాత్లో. అంటే జనరల్గా 2.5 ఇస్తారు, కానీ సరిపోదు. అవి కూడా 3/4 హ్యాండ్సే పెట్టాను. ఎల్బో పెట్టేస్తే సరిపోను, కానీ ఎందుకో ఈ ప్యాటర్న్కి 3/4 పెట్టాలనిపించింది. సేమ్ ప్యాటర్న్ 4 సైజెస్ అవైలబుల్. ఎనీ సైజ్ 1400, 3XL ఒకటి 1500. 4 కలర్స్ అండి, అద్భుతంగా ఉన్నాయి కలర్స్. మంచి వీనెక్, హాయిగా ఉంది చూడటానికి, కంటికి ఒంటికి. ఓకే, థ్యాంక్ యూ. 4 కలర్స్ అండి. మంగళగిరి కాటన్, ప్రీమియర్ కాటన్, మలై కాటన్. వాష్ చేస్తాను, షింక్ అవ్వదు, థిక్గా ఉంది. మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా తీసేసుకో, ఈ సమ్మర్ ఎంజాయ్ చేయొచ్చు. 4 కలర్స్, 4 సైజెస్ అవైలబుల్. ఎనీ సైజ్ 1400, 3XL ఒకటి 1500 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చి 3 పీస్ అయిపోయినాయి కదండి. ఇదే 3 పీస్లో 4 ఓన్లీ ఈ 4 కలర్స్ ఎల్ టాప్స్ ఉన్నాయండి. ఎల్బో హ్యాండ్స్
ఎల్బో హ్యాండ్స్ వస్తుంది, సేమ్ లుక్ వస్తుంది. ఇలా టై ఇస్తాను, కింద బార్డర్ ఇస్తాను. ఇదే ప్యాటర్న్ లో ఓన్లీ ఎల్. దయచేసి ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, 3XL విత్ ఓన్లీ టాప్స్ ఉన్నాయని అడగొద్దు, మళ్ళీ రీస్టాక్ ఉండదు. లిమిటెడ్ స్టాక్. ఎల్ కావాలనుకున్న వాళ్ళు టాప్ పిక్ చేసుకోండి. ఓన్లీ టాప్ వచ్చి 400 రూపీస్. 350 జనరల్ టాప్ కదా, ఒక 50 రూపీస్ ఎక్కువ చేస్తాం. 450 పెట్టచ్చు, కానీ పెట్టలేదు. ఎల్బో హ్యాండ్స్, ప్యాంట్లు చున్నీలు ఏముండవు. ఈ చక్కగా మీరు వైట్ ప్యాంట్ కానీ గ్రే ప్యాంట్ కానీ మీ ఇష్టం ఎలా అయినా మీరు వాడుకోండి. ఎల్ టాప్స్ మాత్రం ఈ 4 కలర్స్ ఉన్నాయండి. ఎల్బో హ్యాండ్స్, పాకెట్ ఉండదు దానికి. ఇవి కలర్ చార్ట్ అర్థమైంది కదా. ఇది ఓన్లీ ఎల్. ఇవి కలర్స్ అర్థమవుతుంది కదమ్మా. కలర్స్ మీరు పిక్ చేసుకోండి ఏ కలర్ కావాలంటే అది. సేమ్ ప్యాటర్న్. హ్యాండ్స్ ఒక్కటి మాత్రం ఎల్బో ఉంటుంది, పాకెట్ ఉండదు. 4 కలర్స్ ఎల్లో మాత్రమే అవైలబుల్. కాస్ట్ వచ్చి 400 రూపీస్. లిమిటెడ్ స్టాక్, ఒక్కొక్క దాంట్లో 2 పీసులే ఉన్నాయి. మా రెగ్యులర్ వాళ్ళు పిక్ చేయాలి. కొమ్మెర కదా, కొమరవెల్లి మోనిక, వీళ్ళందరూ ఎల్కి రెడీగా ఉంటారు. ఆవిడే చాలా తీసుకుంటుంది తను. ఓకే, ఇంకెవరు, చెన్నై నుంచి తను. ఓకే, ఎవరికి నచ్చితే వాళ్ళు, ఎవరు పిక్ చేస్తే వాళ్ళు, ఎవరు ముందు వీడియో చూస్తే వాళ్ళు, ఎవరైనా ఒకటే మాకు. మీరు అందరూ మా అభిమానులే, మీ అందరి కోసమే మేము వర్క్ చేస్తున్నాం. ఓకే, ఎవరు స్పెషల్ అని ఏం లేదు. కాకపోతే రెగ్యులర్గా ప్రతి వీడియోలోని కొనేవాళ్ళు డాక్టర్స్, లాయర్స్. నిన్న అనంతపూర్ నుంచి ఒక ఎస్ఐ ఫోన్ చేశారు. ఆవిడ చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఆవిడకి అంటే ఒకళ్ళకి ఒక్కొక్క తత్వం నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు, అంతే. అందులో ఏం లేదు. ఆవిడ చాలా నన్ను మెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషం. మీరు ఇలాగే చక్కగా అందరికీ మంచి మాటలు చెప్పుకుంటూ మనం ముందుకే. అలాంటి ఫీల్డ్లో ఉన్న లేడీస్ని చూస్తే మనం శిరస్సు వంచి నమస్కరించాలి. ఎందుకంటే రక్షక భటుడు అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా ధైర్యం ఉండాలి. ఒక మహిళ అలాంటి ఉద్యోగం చేస్తుందంటే ఖచ్చితంగా ఆవిడలో అమ్మవారు ఉన్నట్టు, దుర్గా. అలాంటి వాళ్ళకి మనం శిరస్సు వంచి పాదవందనాలు చేయాలి. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి పదవి, అలాంటి ఉద్యోగం చేయాలనే ఆలోచన రావడం అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళకి, ఆ దుర్గ పూనిన వాళ్ళకి వస్తుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేనే మీకు శిరస్సు వంచి నమస్కరించాలి, మీరు నన్ను మెచ్చుకోవడం కాదు. అమ్మవారి నన్ను మెచ్చుకుందని నేను కోరుకుంటున్నాను. అవన్నీ మా గురువు గారి పాదాలు చెంటే సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రాణిక్ హీలింగ్ నెంబర్ ఒకటి పనిచేయట్లేదని అంటున్నారు, కొంతమంది ఫోన్ చేశారు. నేను మళ్ళీ రమికీర్తిని అడిగి పెడతానండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చి ఎలిఫెంట్స్ కోసం ఎవరు కొట్టుకోవద్దు. ఇది అందరూ 3/4 హ్యాండ్స్ కావాలి, అందరూ పఫ్ హ్యాండ్స్ పెడితే మేము ఎలా వేసుకోవాలని చాలా మంది కంప్లైంట్ చేశారు. సో ఇది మీకు తెలుసు. ఈ క్లాత్ షార్ట్ ఫ్రాక్స్ జనరల్ గా మనది 47 ఇంచెస్ వస్తుంది. నేను ఇప్పుడు ఫుల్ లెంత్ పెట్టానండి. నేను 5'4" హైట్ ఫుల్ లెంత్ పెట్టాను, ఎందుకంటే తాను వేస్ట్ అయిపోతుంది. ఇది వెరీ సాఫ్ట్ క్లాత్. లాస్ట్ టైం కూడా మేము కోడ్ సెట్ కుట్టినప్పుడు చెప్పాను, ఇది చిన్న తాను వచ్చింది అండి. ఇది ఒకటే ఫ్రాక్ ఉంది. ఇది ఎవరికి కావాలని, ఎవరికి వచ్చినా మిగిలిన వాళ్ళు దాంతో గొడవ పడద్దు. ఇది 3/4 హ్యాండ్స్ పెట్టానండి. గ్యారా ఎక్కువ ఉండదు, సేమ్ గ్యారా. షార్ట్ ఫ్రాక్ గ్యారా ఎంత ఉంటుంది, 42 ఇంచెస్ అంతే ఉంటుంది. హైట్ మాత్రం పెంచాము. కాస్ట్ వచ్చి మంది 550 రూపీస్ మామూలుగా షార్ట్ ఫ్రాక్. ఇది హైట్ పెరిగింది కాబట్టి ఓన్లీ 600 రూపీస్ మేడం. ఈ హైట్కి ఎంత వేస్ట్ అవుతున్న క్లాత్ ఇందులో కలిపేసాం కాబట్టి అది ఒక్కటి 50 రూపీస్ వేస్ట్ కాకుండా దీంట్లో పెట్టినందుకు. సో దీని కాస్ట్ వచ్చి 600 రూపీస్. ఎల్ నుంచి XXL వరకు అవైలబుల్ ఉన్నాయండి. ఎనీ సైజ్ 600. హైట్ ఎంత ఉంటుంది, గ్యారా తక్కువ ఉంటుంది. నాట్స్ ఇస్తాము, మంచిగా స్కాల్ప్ నెక్ ఇచ్చాను. 3/4 హ్యాండ్స్. 3/4 హ్యాండ్స్ మాకు ఖచ్చితంగా కావాలన్న వాళ్ళు పిక్ చేసుకోండి. నాకు తెలిసి శిల్ప US నుంచి కొంటది, మొత్తం అన్ని ఆవిడే తీసుకుంటుంది అని నాకు డౌట్. ఆవిడ కాల్ చూసేలోపు మిగిలిన వాళ్ళు కాల్ చూసేస్తుంది. ఓకే, రైట్ అండి. క్లాత్ చాలా సాఫ్ట్, రఫ్ అండ్ టఫ్. మిషన్లో వేసుకున్న కలర్ పోవట్లేదు. ఈ క్లాత్ నేను మళ్ళీ అడిగాను, కానీ వాళ్ళ దగ్గర లేదంట. ఓకే, హైట్ చూపించడం కోసం నేను అక్కడికి వెళ్ళాను. కలర్స్ చూసుకోండి. ఎలిఫెంట్ లో ఒకటే ఫ్రాక్ ఉందండి, 4 సైజెస్, 3 సైజెస్ లో. ఇంకొక ఫ్రాక్ కోసం గొడవ పడుతుంది, నేను మళ్ళీ వేయిస్తాను ఎలిఫెంట్స్. ఇది కూడా కలర్ పోదు. హైట్ వచ్చి హైట్ మీద నన్ను అడగొద్దు, ఎందుకంటే 48 ఇంచెస్ ఉండొచ్చు. కలర్స్ అన్నీ బాగున్నాయి. క్లాత్ చాలా థిక్గా ఉంది, చాలా చల్లగా కూడా ఉంటుంది. అనేది ఒకటే నెక్, 3/4 హ్యాండ్స్. ఎనీ సైజ్ 600 రూపీస్. ఓకే, 4 కలర్స్ అంతేనా? అంతే అండి. ఇది కూడా ఉంది, అంటే ఆ ఎలిఫెంట్ లోనే కొంచెం కలర్ వేరియేషన్. అది గ్రీన్ అండ్ అది గ్రీన్ అండ్ ఇది గ్రీన్ అండ్ మెరూన్, అది గ్రీన్ అండ్ ఎల్లో. అంతే. నాకు అదే కావాలని పట్టుకున్నారు అనుకోండి, అదే దొరకదు విత్ పాకెట్. ఓహో, డిఫరెన్స్ కోసం. సోనీ ఎంత క్లారిటీగా ఉంటుందో చూడండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రశ్నలకి తను ఏ గొడవ లేకుండా ఎవరికి కావాలని వాళ్ళు పిక్ చేసుకుంటారో చెప్పి 2 తెచ్చి పక్కన పెట్టింది. ఓ పని అయిపోతుంది. ఓకే, అయిపోయిందండి. ఇవి
సాఫ్ట్ క్లాత్ జైపూర్ కాటన్, ప్యూర్ కాటన్. ఇందులో కూడా ఏం మిక్సింగ్ ఉండదు. రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ మిషన్ లో వేసుకోవచ్చు వితౌట్ ఐరన్. ఓకే, దీనికి పఫ్లు ఏమీ లేవు, ఎల్బో హ్యాండ్స్. దీని కాస్ట్ వచ్చి సమ్మర్ వేరు, చక్కగా మీ అందరికి అందుబాటులో ఉండాలి, మిగిలిన వాళ్ళు కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో 500 రూపీస్ అండి. హైట్ వచ్చి 46 ఇంచెస్ ఉంటుంది, 47 ఉండదు. జీన్స్ మీద వేసుకోవచ్చు, దీని మీద వేసుకోవచ్చు. 3 సైజెస్ అవైలబుల్, L2 XXL, 500 రూపీస్. క్లాత్ సాఫ్ట్, రఫ్ అండ్ టఫ్, డైరెక్ట్ మిషన్ వాష్. ఓకే, చూడండి ఎంత బాగుందో బ్రింజల్. పింక్ సూపర్, మెరూన్ కూడా సూపర్, గ్రీన్ కూడా సూపర్. ఇందులో సూపర్ లేని ఏం చెప్పండి, మా పిల్లలు కాబట్టి సూపర్ అనే చెప్తాను, మీరు వాడాక మీరు చెప్పాలి బాగుందండి. ఓకే, ఎవరి బిడ్డలకు ముద్దు కదండి, మేము తయారు చేస్తాం కాబట్టి మా బిడ్డ. ఓకే, మీ దగ్గరకు వచ్చాక మీరు చెప్పాలి. ఇవన్నీ 500 రూపీస్. సమ్మర్కి చాలా బాగుంటాయి. ఇవన్నీ షార్ట్ ఫ్రాక్స్, 46 ఇంచెస్ హైట్, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. అబ్బా, రెడ్ సూపర్ ఉంది, మంచి మిర్చి రెడ్. రామా బ్లూ, నావీ బ్లూ బ్రింజాల్ కలిపి ఉంది. ఇది ఏం కలర్, టీల్ బ్లూలో వస్తుంది, అది 500 రూపీస్. షార్ట్ ఫ్రాక్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చి లాంగ్ ఫ్రాక్స్. ఈ వీడియో స్పెషల్ మీరందరూ ఎదురు చూసే ఫ్లోర్ లెంత్ ఫ్రాక్, 52 ఇంచెస్ హైట్ ఉంటుంది, గేరా ఫుల్ ఉంటుందండి. లాస్ట్ టైం నేను కాళహస్తి బొమ్మలు, అమ్మాయి బొమ్మలు చేశాను, అసలు వాటి కోసం చాలా దూరం నుంచి వచ్చేసారు. ఇది కూడా లిమిటెడ్ స్టాక్. ఇదే కావాలి మాకు అనుకున్న వాళ్ళు దయచేసి ఫోన్ చేసి రండి. మీరు ఫోన్ ఎత్తట్లేదని కంప్లైంట్ చేయొద్దు, ఎత్తుతుంది. 2-3 సార్లు ట్రై చేయండి. నేను చెప్పాను తనకు ఖచ్చితంగా, ఎందుకంటే అడ్రస్ కోసం చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది అవుతుందని. విత్ పాకెట్ ఉంటుంది, హైట్ వచ్చి 52 ఇంచెస్, చక్కగా ఇలాగా లీఫ్ నెక్ వస్తుంది, పోట్లీ బటన్స్ వస్తాయి, బ్యాక్ వచ్చి 8 డీప్ వస్తుంది. మీకు తెలుసు ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది. కుట్టించుకోవడానికి మీకు 1500 రూపీస్ అవుతుంది. మన దగ్గర కాస్ట్ వచ్చి 1350 విత్ చున్నీ తీసేస్తే 1350. ఓకే, చున్నీ తీసేస్తే కాస్ట్, దీని కాస్ట్ వచ్చి 1100 అనుకున్నాను కదా. సరే, ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. ఇది 1000 రూపీస్ ఫ్రాక్, ఫుల్ హ్యాండ్స్ అండి, ఇక్కడ వరకు ఉంటాయి హ్యాండ్స్. చూడండి, యాక్చువల్గా 1100 mm. మా సోనీ అటు ఇటు చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇప్పుడు వీడియోలో మాట్లాడేసాం, ఎడిట్ చేయలేం కదా. సరే, ఓకే, ఇవి 3 ఫ్రాక్స్ ఉన్నాయండి. L-లో 3, XL3, XXL3. ఎవరు ముందు పిక్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తాయి. రీస్టాక్ గురించి నేను ఏ విధంగానూ మీకు ఆన్సర్ చేయలేను. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ నేను వీవర్కి చెప్పాలి, ఆయన స్క్రీన్ రెడీ అయ్యి మళ్ళీ అది పెద్ద ప్రాసెస్. సో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, ఇది చున్నీ, మేము ఇచ్చిన చున్నీ. మా దగ్గర చున్నీ వద్దంది అంటే ఈ చున్నీ తీసేయండి, 350 మైనస్ చేసి 1000 రూపీస్ ఫ్రాక్. ఓకేనా, లాస్ట్ టైం అది 1100 తీసుకున్నారండి, 100 రిటర్న్ పంపించండి అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. దయచేసి అలా అడగండి. సోనీ తప్పు చెప్పింది కాబట్టి ఇప్పుడు తప్పుకి ఇచ్చేస్తున్నాం అంతే. నిజంగానే ఇది 1400 యాక్చువల్గా. ఓకే, దీని కాస్ట్ వచ్చి 1350. ఓకే, ఫ్రాక్స్ జ్యోతి కాటన్ రఫ్ అండ్ టఫ్ అండి, డైరెక్ట్ మిషన్ వాష్, 750 రూపీస్. డబల్ స్టిచ్ ఉంటుంది, ఓవర్లాక్ ఉండదు. మళ్ళీ మీరు నాకు ఫోటో పెట్టి ఓవర్లాక్ లేదండి, ఓవర్లాక్ దేనికి ఉండదు, ఒక్క ఇక్కత్తికి మాత్రమే ఓవర్లాక్ చేస్తాము. ఏదైనా పోగులు పోతాయి, ఇలాంటి రా సిల్క్, ఈ రా సిల్క్ అలాంటి వాటికి మాత్రం నేను ఓవర్లాక్ చేస్తాను. ఓవర్లాక్ ఉందా లేదా కూడా వీడియోలో చెప్తాను. చూడకపోతే మీదే మిస్టేక్, నేనేం చేయలేను. ఓవర్లాక్ లేదండి అని మీరు నన్ను అడగొద్దు. ఓకే, ఇది వచ్చి 750 రూపీస్ జ్యోతి కాటన్. యూఎస్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారండి, వాళ్ళకి మిషన్ వాష్కి షింక్ అవ్వకుండా ఉండే క్లాత్ ఏమైనా ఉందంటే జ్యోతి, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. ఇక్కత్ కూడా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్, 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆ నీరు యూఎస్ కంటమ్మ పెట్టు, తను 2 రోజుల నుంచి ఖాదీ అడుగుతుంది. పెడితే 2 ఫ్రాకులు తీసుకొని మళ్ళీ ఆర్డర్ చేస్తాను. గ్యారా ఫుల్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు, డైరెక్ట్ మెషిన్ వేసుకోవచ్చు. జ్యోతి కాటన్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. జ్యోతి కాటన్లో ఆనంద బ్లూ కూడా కలర్ పోదు, 100% కలర్ క్లాత్ గ్యారంటీ. పఫ్ హ్యాండ్స్ అండి, ఇవి లాస్ట్ వీక్ కుట్టినాయి కాబట్టి. నెక్స్ట్ వీడియోకి నేను 3/4 హ్యాండ్స్ కుడతా. 3/4 హ్యాండ్స్ కావాలన్న వాళ్ళు నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ ట్యూస్డే చూపిస్తా. ఓకే, ఇవన్నీ జ్యోతి రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ మిషన్ వాష్ వితౌట్ ఐరన్, 750 రూపీస్. ఇది ఇక్కత్లో 1-2 ఉన్నాయి అంతే అండి. దీనికి ఓవర్లాక్ ఉంటుంది, పఫ్ హ్యాండ్స్ 750. ఇది కూడా, ఇది వచ్చి జ్యోతి రఫ్ అండ్ టఫ్. ఇవి సన్న క్లాత్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. 60s కలంకారీలో కలర్ ఏం పోదు,
ఉల్టా తీసి ఆరేసుకుంటే బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోండి, చల్లగా ఉంటుంది. 750. ఇది కూడా 750. చూడండి ఇది ఎంత బాగుంది. కలంకారీ, ఇది కలర్ గ్యారంటీ ఉండదు, లైట్ వాష్ చేసుకోవాలి. ఇది జ్యోతి రఫ్ అండ్ టఫ్. ఇది జ్యోతినే రఫ్ అండ్ టఫ్. రెండు కలిపి వేయకండి అమ్మా, నాకు చెప్పడం ఇబ్బంది అవుతుంది. ఇది కలంకారీ కాటన్, లైట్ వాష్ చేసుకోవాలి. కలంకారీ సిల్క్ అండి. ఇవి 3 సైజులు ఉన్నాయా? ఇది ఎక్సెల్. ఇందులో 3 సైజులు ఉన్నాయో లేదో తెలియదండి. తను కావాలనుకున్న వాళ్ళు కింద సైజు మెన్షన్ చేయండి, ఉంటే అవైలబుల్ అని చెప్తుంది. ఇది మాత్రం ఎక్సెల్ 850 రూపీస్. నెక్స్ట్ టైం వీడియో నుంచి 850కి రాదండి. సిల్క్ చాలా రేట్ పెంచేస్తారు, మిగిలిన ఏం పెంచలేదు కానీ సిల్క్ రేట్ పెరిగిపోయింది. ఇది కూడా ఎక్సెల్ 850 రూపీస్. ఇది కూడా ఎక్సెల్ 850. కింద సైజు మెన్షన్ చేస్తే ఉంటే అవైలబుల్ అని చెప్తుంది. 750. ఇది కూడా సిల్క్ అండి, 850. ఒకటే చోట వెయ్యండి, నాకు ఇబ్బంది ఉండదు. ఇది కాటన్ 750. ఇది కూడా సిల్క్ అండి, 850. ఓకే, నెక్స్ట్ అయిపోయిందా? టైం ఎంత అయింది? ఇంతవరకు నేను లాంగ్ ఫ్రాక్స్, నైటీస్ అయితే ఓన్లీ బాందిని నైటీసే ఉన్నాయండి. నెక్స్ట్ వీక్ వస్తాయి, నేను వీలైతే స్టేటస్ లో పెడతాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోకి జ్యోతి కాటన్ చాలా ఫ్రెండ్స్ చేస్తాం. ప్రజెంట్ కొన్ని ఉన్నాయి, వీటితో పాటు 1-2 నైటీలు కావాలనుకున్న వాళ్ళు తను అడిగితే చూపిస్తుంది. ఎక్సెల్ లో మాత్రం ఓన్లీ బాందిని ఉన్నాయండి. XXL ఎప్పుడు జ్యోతి ఉంటాయి కాబట్టి జ్యోతిలో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నాయి విత్ బట్టలు. ఓకే, ఫీడింగ్ నైటీస్ కానీ ఫీడింగ్ టాప్స్ కానీ ఎక్కువ అడుగుతున్నారు, అవి మేము చేయలేము ఎందుకంటే ఇంత రద్దీలో కష్టం అవుతుంది మాకు. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి. చివరిగా మన స్లోగన్, థ్యాంక్ యూ మాస్టర్. చేనేతను ప్రోత్సహిద్దాం, నేత కార్మికులకు చేతనిద్దాం. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు. స్వస్తి.
ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंसः शिवः सोऽहं हस्कप्रेमः क्षमलवरीं सः क्षमलवरीं सहोः स्वरूपनिरूपणहेतुवे स्वगुरुवे श्री अरुणाम्बा सहित श्री करुणामयी श्री गुरु श्रीपादुकां पूजयामि तर्पयामि नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसన్నवदनं ध्याये सर्वविघ्नोपशान्तिः పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే ఈ దేశాన్ని సంరక్షిస్తున్న సైనికులందరికీ, మనకు అన్నం పెడుతున్న రైతు సోదరులందరికీ, చేనేత కార్మికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరంతా బాగుండాలని అమ్మవారి కృపాకటాక్ష వీక్షణం వెళ్ళినప్పుడు మనందరిపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ, నేను మీ అనంతలక్ష్మి, హైదరాబాద్ ఐకాన్ డిజైనర్స్ అండి. నమస్తే అండి. అయితే ఈరోజు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నది, ఈ వారం ఎలా అయినా కొంచెం అదే అందరికీ కుంకుమ అందిద్దామని అనుకుని సంకల్పం చేసుకున్నాను. కానీ నాకు కొంచెం ఇబ్బంది రావడం వల్ల అది ప్యాకింగ్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు అందిస్తాను. ఇప్పుడు మీరు దక్షిణామూర్తి, మన శంకర భగవత్పాదులు, పరమాచార్య, వీళ్ళ ముగ్గురు చిత్రపటాలు నా దగ్గర చాలా ఎక్కువ ప్రింట్ చేయించి పెట్టాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే తీసుకొచ్చండి. నిరభ్యంతరంగా మీరు ఫోన్పే చేసి, మీరు ఆర్డర్ తీసుకోకపోయినా విడిగా కూడా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దీనికోసమే బట్టలు కొనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అది వేరు, ఇది వేరు. థ్యాంక్ యూ మాస్టర్. అయితే ఇప్పుడు ఈ వారం ఏంటంటే, లాస్ట్ వీక్ మనం ఒక శ్లోకం చెప్పుకున్నాము హెల్త్ గురించి, నారాయణీయం నుంచి. ఇప్పుడు అందరికీ, పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఎండ కూడా విపరీతంగా ఉంది. ఎలా చదవాలి ఏంటి, అసలు ఎండ చూస్తే భయం వేస్తుంది, అంత వేడిగా ఉంది. ఈ ఎండలో వెళ్ళడము, పిల్లలు చదవడం, అలిసిపోతున్నారు. అయితే మనకేంటంటే డివైన్ ఎనర్జీ అంటే దైవశక్తి ఉందనుకోండి, మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను మీకు. గురువే సర్వ విద్యానాం విషజేభవరోగిణం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకము పిల్లలు కంపల్సరీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా అనుకొని రాస్తే, మీకు అంటే కనీసం ఇంక నేను ఏమీ చదవలేదు, ఇంక నువ్వు నాకు దేవుడా నువ్వే దిక్కు అనుకునే పిల్లలు కూడా ఖచ్చితంగా పాస్ మార్కులతో పాస్ అవుతారు. ఇంకొకటి, నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక తల్లిగా మనం చేయాల్సింది. లాస్ట్ టైం అప్పుడు శ్లోకం కనిపించలేదండి అని అన్నారు. మూక పంచశతిలోని స్తుతి శతకం నుంచి అమ్మవారి శ్లోకం అండి, దగ్గర నుంచి చూపించాము. ఇది రాసుకోండి మేడం, అంటే మీకు నెట్లో దొరకలేదని అన్నారు. సో నేను అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఈ 11వ శ్లోకం, రాకాచంద్ర సమాన కాంతి వదన, ఆ 11వ శ్లోకం చూపించి దగ్గర నుంచి కనిపిస్తుంది. రాసుకునేట బుక్ వద్దు, ఓపెన్ చేసి పట్టుకోండి. కనిపిస్తుందా? ఈ శ్లోకం మీరు చక్కగా అమ్మవారి గదిలో, మనం పేరెంట్స్ తల్లిగా ఆ శ్లోకం మీరు చెప్పుకుంటూ, మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి, ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేతిలో కుంకుమ తీసుకొని, మీరు ఏ కోరికైనా సరే, పిల్లలు బాగా ఎగ్జామ్ రాయాలని మీరు మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తూ పిల్లలకి కుంకుమ పెట్టండి. వాళ్ళు కుంకుమ పెట్టుకోవడానికి మొహమాట పెడితే చిన్న కుంకుమ ఇక్కడ హార్ట్ దగ్గర అయినా పెట్టండి. అమ్మవారి పక్కనే కూర్చొని వాళ్ళతో చక్కగా ఎగ్జామ్ రాసేటట్టుగా అమ్మవారి కృప వాళ్ళ పైన ఉంటుంది. మీరు నమ్మండి. ఇక్కడ ఒకటే, ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు తావులేదు. నేను నమ్మాను, బాగున్నాను, మీరు నమ్మండి, ఇంకా బాగుంటారు. ఇక్కడ నమ్మకం ఒకటే బలం. అది ఎవరు నమ్మకాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. యద్భావం తద్భవతి. ఇంతకు మించి ఇక్కడ చెప్పడానికి కానీ వాద ప్రతివాదనలు కానీ ఏ విధమైన తావు లేదు. నమ్మి చెయ్యండి, చక్కగా మీకు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. పిల్లలు మంచిగా ఎగ్జామ్స్లో పాస్ అయితే మనకు కావాల్సింది అంతకన్నా ఏమూ లేదు. సో మీరు అందరూ నమ్మి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఎప్పుడూ ఉండేదే మన అల్లరి. అయితే ఈ 2 శ్లోకాలు మీ అందరికీ బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అంతకు మించి మీరు పిల్లలు బాగా చదువుతారు అంటే, మేము అస్సలు చదవకుండా వెళ్ళి రాసినా పాస్ అయిపోతామండి అంటే దానికి ఏమో, అది అమ్మవారి అనుగ్రహం, మనం ఏమి చెప్పలేము. దాని గురించి నా దగ్గర నేను ఇప్పుడే చెప్పాను కదా, ఏమిటి, ఎందుకు, ఎలా అని నన్ను అడగొద్దు. మీరు నమ్మి చేయండి, మీ నమ్మకమే మీకు బలం, అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి, లాస్ట్ వీక్ నేను ప్రమోషనల్ కాల్ చేశాను. థ్యాంక్ యూ అండి. కిరాక్ షాపింగ్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారు, చాలా రెస్పాన్స్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ నేను ఆవిడ దాంట్లోనే చేశాను నా ఫస్ట్ వీడియో. అక్కడి నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు కూడా సమ్మర్ వస్తుంది, మళ్ళీ కొత్త వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో, అంటే మీకు వీళ్ళు సరిపోలేదా అండి అని మీరు అనొచ్చు, కానీ చాలు.
కాకపోతే ఏదో ఉంటుంది కదా వ్యాపారం అన్న తర్వాత. సో అందుకోసం ఇకపోతే అందరూ మీరు మొదటగా చెప్తున్నారు చూడండి, ఆ శ్లోకం చెప్పొచ్చా అని అడుగుతున్నారు. దయచేసి చెప్పకండి, ఎందుకంటే అది ఉపాసన తీసుకోవాలి. గురుముఖత ఉపాసన తీసుకుంటేనే కొన్ని శ్లోకాలు చెప్పడానికి. అంటే నేను గొప్పదాన్ని అని కాదు, చక్కగా మీరు కూడా శ్రీ విద్య నేర్చుకోండి, చక్కగా మీరు కూడా చెప్పచ్చు. ఏంటంటే దానికి ఎందుకు మీరు అలా చెప్తున్నారు అని అంటే, మనకి కొన్ని శ్లోకాల వల్ల ఎక్కువ డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో అప్పుడు మనకి గురువు గారు త్రూ తీసుకున్నాం అనుకోండి, గురువుకు మనకు భగవంతుడికి మనకి మధ్యలో గురువు గారు ఉంటారు. మనకి ఎంత కావాలో ఆయన అంత ఫిల్టర్ చేసి ఆయన త్రూ మనకు వస్తుంది. సో అందుకని కొన్ని శ్లోకాలు మాత్రం గురుముఖతనే తీసుకోవాలి. అప్పుడు మనం అప్పుడు మనం చెప్పొచ్చు అనమాట అండి. సో ఖచ్చితంగా మీరు ఆ శ్లోకం చెప్పకూడదు. శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళు అందరూ చెప్తారు, శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళకి తెలుసు అది మృగముద్ర. ఆ ముద్ర ఏంటని కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు అవి ప్రయోగాలు చేయకండి. మళ్ళీ లేని పునరుద్ధాలు ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు వల్ల ఇలా అవుతుందంటే, అంటే మన బాడీ రెడీగా ఉండాలి. ఇప్పుడు మనకి ఒకటి పడదు అంటే, ఇప్పుడు ఫుడ్ ఎలాగో ఇది కూడా అంతే. సో మనం దానికి రెడీగా ఉండాలి, అంత ప్యూరిఫై అయ్యి ఉండాలి. ఇంకా దాని గురించి నేను ఏం చెప్పలేను. మనం అందరం మంచి వాళ్ళమే, చక్కగా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అనవసరమైన బేరాలు వీటి జోలికి కొంతమంది చాలా ఇదిగా ఉంటారు. ఏంటో నేను చూస్తూ ఉంటాను. మార్నింగ్ పైన చూస్తే కొత్తిమీర కట్ట దగ్గర నుంచి స్టార్ట్ బార్గెనింగ్. అసలు ఒక్కొక్కళ్ళు వస్తారండి, నిజంగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. కొత్తిమీర, ఇది పాలకూర అన్ని వరుసగా పాపం ఆయనతో ఇన్ని పేర్పిస్తారు. ఒక 100 రూపాయలు బిల్ అవుతుంది, 50 రూపాయలకి ఇస్తావా అని. ఇలా వస్తుంది, నాకు అర్థమే అవ్వదు అసలు నిజంగా. ఆయనకి 50 రూపాయలు ప్రాఫిట్ వస్తుందా? ప్రతి ఒక్కరితోటి మనకు రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, కావాలంటే అక్కడి నుంచి మళ్ళీ 60, 70 ఆయన రాదంటాడు, ఆయన లోపల వేసుకోలేడు, ఈవిడ పోదు, కొంచెం దూరం నడుస్తుంది, ఆయన వెనక పిలుస్తాడేమో అని ట్రయల్స్. ఇవన్నీ వద్దు అసలు. అలా అంటే నేను మీ బిజినెస్లో బార్గెనింగ్ చేయొద్దని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. నేను అసలు బార్గెనింగ్ లేదని ఖచ్చితంగానే చెప్తాను. మాది ప్రోడక్ట్ మీరు కౌంట్ చేసుకోండి. మా ప్రోడక్ట్, మా క్లాత్ బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ నేను ఇస్తాను. అందులో ఏ విధమైన డౌటు లేదు. ఇక అక్కడి నుంచి ఆయన ఫీల్ అవుతాడు, ఎందుకు ఇవన్నీ భారాలు నిజంగా చేయొద్దండి. కొత్తిమీర కొని 10 రూపాయలేమో మీకు ఎక్కువ వేసుకుంటే 10 రూపాయలు తినేవండి ఆయన్ని. అది దానివల్ల మనకి ఎన్నో విధాలు చక్కగా మీరు చూడండి. చక్కగా మధ్యాహ్నం ఏదో కొత్తిమీర తీసి పప్పుచారులో పోపు వేసుకుంటూ ఉంటే మంచి గుంగుమలాడుతుంటే ఒక్కసారైనా మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం ఆయనకి, కొత్తిమీర ఆయనకి. అది లేకుండా తిన్న రోజు అరే ఈ రోజు రాలేదు దుర్మార్గం అని తిట్టుకుంటాను తప్పితే చాలా టేస్టీగా అబ్బాయి ఎంత బాగుంది, మంచి పప్పుచారు పోపు వేసుకొని పొద్దున్న ఫ్రెష్ కొత్తిమీర ఇచ్చాడు, ఓ 4 గుమ్మడికాయ వడియాలు వేయించుకొని తింటుంటే వేడి అన్నం ఎంత బాగుంటుందో చెప్పండి. ఆయన ఒక్కసారి ఆకుకూరలు ఆయన కలుసుకొని థ్యాంక్స్ రా బాబు ఈరోజు మంచి కత్తుగేర ఇచ్చామని అనుకుంటామా? అలా అనుకోండి. చూడండి ఎంత మనలో ఎంత చేంజ్ వస్తుందో. నేను ఒకప్పుడు ఆ స్థాయి నుంచి నేను బార్గెనింగ్ చేశాను. నిజంగా చెప్తున్నానండి, నేను బిజినెస్ పెట్టాక బార్గెనింగ్ చేయడం మానేశాను. అది ఎంత ఇదైనా సరే మనకి అంటే ఇప్పుడు 1000 రూపాయల వస్తువుకు 10,000 చెప్తే ఇచ్చేస్తారా అండి, కొనేస్తారా అని కాదు. మనకి తెలుస్తుంది ఒక ప్రోడక్ట్కి ఇంత వాల్యూ ఉంటుందని. దాదాపుగా మీరు నష్టపోతే ఒక 10-100 రూపాయలకి మించి నష్టం. సహజంగా అలా మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా కొనం కూడా, అడిగి వదిలేస్తాం. నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎంత దూరం తీసుకెళ్తాయంటే, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను గ్రేట్ అని చెప్పడానికి కాదు, ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఒక కొరియర్ అబ్బాయి వచ్చాడు ఒకరోజు. ఆయన 150 రూపాయలు అయింది కొరియర్ ఛార్జెస్. నేను 200 ఇచ్చాను. నా దగ్గర లేదు మేడం, ఫోన్పే చేయండి అన్నాను. ఫోన్పే లేదమ్మా, ఫోన్ లేదు పైన ఉంది అని అంటే, సరే మేడం చేంజ్ లేదు ఎలాగా అడిగితే, పర్లేదమ్మా నువ్వు ఉంచుకో అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఇన్ని ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నాను మేడం, నాకు ఎవ్వరు ఇలాగ ఇవ్వలేదు, మీరు 50 రూపీస్ చిన్న అమౌంట్. ఆయన ఎంత సంతోషపడ్డాడో తెలుసా అండి. 150 రూపాయలు అసలు కనిపించలేదు. 50 రూపాయల కోసం నన్ను ఆయన ఎంత మంచిగా బ్లెస్ చేశాడో. నిజంగా ఒక్కొక్కసారి అలా చాలా లీజర్గా మనము ఆటో దగ్గర నుంచి 10 రూపాయలు చిల్లర దగ్గర నుంచి గొడవ. ఇది శాశ్వతం కాదు, ఇది వెళ్ళిపోతుంది. ఎన్ని ఫేర్ అండ్ లవ్లీ రాసినా, ఎన్ని మేకప్లు వేసినా. కానీ ఈ జీవుడు ఉన్న రోజులే దీనికి విలువ. ఈ జీవుడు ఎందుకు వచ్చాడు లోపలికి చూడండి, లోపలికి చూస్తే తెలుస్తుంది. ఆ అలౌకిక ఆనందం వేరు, దానికి వెల కట్టలేము. మనము తీసుకునే దానికన్నా ఇవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది. అందుకోసం మీరు ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. 10 రూపాయలు 20 రూపాయల కోసం మామూలుగా ఓకే, లేకపోతే ఉండనివ్వండి ఆయన దగ్గర. ఆయన చాలా సంతోషపడతాడు, నిజంగా చెప్తున్నాను. అందుకోసం మీరు ఉదారంగా ఉండడానికి ట్రై చేయండి. అంటే మా దగ్గర బార్గెనింగ్ చేయొద్దు అనడానికి ఉదాహరణ నేను చెప్తున్నాను. మీరు అనుకున్నా పర్వాలేదు, అనుకోకపోయినా పర్వాలేదు, అయితే మా దగ్గర ఖచ్చితంగా బార్గెనింగ్ లేదు. నా ప్రోడక్ట్ వాల్యూ నాకు తెలుసు. నేనే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరైనా ఇది తీసుకెళ్ళి వేరే ప్లేస్లో ఎక్కువ రేటుకి అమ్ముతా ఉంటే దీనికి ఇంత వాల్యూ ఉందని.
సో దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. మీకు ఎవరికైనా నా మాటల వల్ల మనసు నొప్పించుంటే దయచేసి క్షమించండి. తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ మనీ ఈ సంవత్సరం సారీ ఈ వీక్ స్పెషల్ ఏంటని మీరు అందరూ వెయిటింగ్. నన్ను చూడగానే మీరు ఆల్రెడీ ఎస్టిమేట్ చేస్తారు. ఈ వీక్ స్పెషల్ కోటా సారీస్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను, అప్పుడు కూడా చాలా బాగా సేల్ చేసాం. అందరూ మంచి కామెంట్స్ పెట్టారు. నేను ఎవరిని అడగకపోయినా నేను ఈ ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండ్ కృతజ్ఞతలు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు క్వశ్చన్ చేస్తారండి. జస్ట్ నేను అప్లోడ్ చేసినప్పుడు, వీడియో అప్లోడ్ చేసినప్పుడు మహా అయితే 1 డేనో అదే రోజు నెక్స్ట్ డేనో చూస్తా ఎవరైనా కామెంట్స్ ఏమున్నాయి. ఇమీడియట్గా నేను చూసేలోపు ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అంత శ్రద్ధగా చూసి నేను చాలా ఏళ్ల నుంచి వాళ్ళ దగ్గర కొంటున్నా. ఐకాన్ డిజైనర్స్ ఈజ్ ట్రస్టీ అని వాళ్ళు రాస్తుంటే అది ఎంత బలం ఉంటుందో తెలుసా అండి. ఐకాన్ డిజైనర్స్ నా ఒక్కదానికి కాదు, మా దగ్గర పనిచేసే అందరికీ మీ అందరి యొక్క ఆశీస్సుల వల్లనే ఐకాన్ డిజైనర్స్ ఇంత ముందుకెళ్ళింది. అదేదో సినిమాలో చెప్తారు చూడండి, నువ్వు ఒక్కదాని ఉద్యోగం మానేస్తే మా అమ్మ, మా పనమ్మయ్య, వాళ్ళ ఆయన, పిల్లలు వీళ్ళందరూ అన్యాయం అయిపోతారని. అలా మీ అందరి ఆదరణ వల్ల మేము ఇంతమంది హ్యాపీగా ఉన్నాం. నిజంగా చెప్తున్నా. నా పిల్లలు ఇంచుమించుగా వీళ్ళకి నాకు ఏ రిలేషన్ లేకుండా వీళ్ళు వచ్చి పనిచేయరు. జీతం ఇస్తున్నాను అనేది అది కామన్గా ఈ బాడీని పోషి, కానీ ఇంటర్నల్గా వేరే రిలేషన్ ఉంటుంది, ఎప్పుడో ఎక్కడో అనుబంధం. అందుకే వాళ్ళు వచ్చి నా దగ్గర వర్క్ చేస్తున్నారు. మేమందరం నా దగ్గర వర్క్ చేయడం కాదు, క్షమించండి, మేమందరం కలిసి ఒక పద్ధతిగా ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ టైం నాతోనే ఉంటారు. ఒక సండే ఇంట్లో ఉంటారు, సండే ఇంట్లో పని హడావడి. సో మేమందరం ఎంత కలిసి ఉండాలి చెప్పండి. నేను ఇచ్చే జీతం వాళ్ళకి ఎంత సాటిస్ఫై అయి ఉండాలి. అదంతా ఎక్కడి నుంచి చేస్తున్నాను, మీరు ఇచ్చినవి, మీ ఆదరణ, మీ అభిమానం. మీరందరూ ఇలాగే ఆదరించాలి. మేమందరం ఇంకొక 10 మందికి నేను ఆశ్రయం ఇచ్చి మేమంతా ఇంకా హ్యాపీగా ఉంటాం. మీరు అలా ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ఆదరణకు, అభిమానానికి. తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇన్ని కబుర్లు చెప్తారు, ₹1 తగ్గిమంటే తగ్గించడానికి మీరు అడుగుతారు. నేను దానికి ఒక ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంతకు మించి డౌన్లో నేను అమ్మలేను. అది మీరు ఆలోచన, మీరే అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటితోని టాప్స్ సమ్మర్ స్పెషల్. అసలు ఎండ చూడండి ఎలా ఉందో. అసలు నేను అంటాను నా 1 వర్డ్, కలంకారీ తప్ప నేనేం వేసుకోలేనండి అనే స్థితిలో ఉన్నాను నేను. ఎందుకంటే అదొక్కటే చల్లగా ఉంటుంది. వెజిటబుల్ కలర్ పోనివ్వండి, తుక్క అయిపోనివ్వండి, ఏదన్నా కానివ్వండి, నేను కలంకారీ మాత్రమే వేసుకుంటానని చెప్పే స్థితిలో ఉన్నా. చాలా వేడిగా ఉంది. కలంకారీ ఒక్కటే మనల్ని ప్రొటెక్ట్ చేయగలరు. నేను ఏసీలో కూర్చొని ఉంటానంటే అది వేరే విషయం. ఏసీలో కూర్చోకుండా ఉండే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళకి ఎప్పుడు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి కదా, ఆ కొంచెం స్పేస్లో కూడా కలంకారీ కావాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి జైపూర్ కుర్తీస్ అండి. 400 రూపీస్. రెగ్యులర్గా ఇప్పుడు థిన్ క్లాత్ అడుగుతారని చెప్పి ఓన్లీ 1 కలరే చేశాను. మా దగ్గర ఒకటే తానుంది. ఎవరైనా లిమిటెడ్గా చేశానండి, దొరకలేదని ఫీల్ అవ్వద్దు. ఎనీ సైజు. ఎల్ వచ్చి 350, XL, XXL 400, XXL వచ్చి 500 రూపీస్. జైపూర్లో ప్యారెట్ గ్రీన్ 2 కలర్స్ చేశాను. 3/4 హ్యాండ్స్, చక్కగా ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టాము. ఇది ఒక కలరు. అయితే ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సైజ్ మీరు చూసుకోండి, రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు. DTDC ద్వారా పంపిస్తాము. మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసిన హ్యాపీ. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి. మీకు నాలో నచ్చని విషయం రిటర్న్ తీసుకోవట్లేదని నేను ఏమి అనుకున్నా సరే నేను రిటర్న్ చేయలేను. మీరు సైజ్ ఎలా చూసుకోవాలి, ఇంచులు, సెంటీమీటర్లు అవన్నీ చెప్పకండి. ఇలా చెస్ట్లు చూసుకోండి. లేబుల్తో మీకు సంబంధం లేదు. ఇదిగోండి, ఇది XL 21, 42 ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా ఒక టైలర్ కొంచెం లోపలికి అటు ఇటు వేస్తే కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా డిఫరెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా 42 ఇంచెస్ XL అలా చూసుకోండి. ఇక్కడ చూడాలి సైజు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ షేప్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు. ఇది 20 ఉందండి అంటే చెస్ట్ లూజ్, ఇది చేతుల కింద చెస్ట్ లూజ్. ఓకే, 38 వచ్చి L అండి, XL వచ్చి 42, 44 వచ్చి XXL, 48 వచ్చి XXL. మేము XXL లేబుల్ పెట్టాం కదా, అది యాక్చువల్గా 4XL వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బయట దొరికే ఐటమ్ 5XL కూడా అదే సైజు ఉందని అంటున్నారు. 5XL ఏ కాస్ట్ అమ్ముతున్నారో మీకు తెలుసు. అలా సైజులను బట్టి నేను రేట్ అమ్మట్లేదు. చక్కగా మీకు అందుబాటులోనే ఉన్నాయి మా ధరలు. మీరు నమ్మి తీసుకోవచ్చు. నమ్మకం లేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయండి. మేము దూరంగా ఉన్నాం, రాలేమనుకున్న వాళ్ళు ఒకటే టాప్ కొనుక్కోండి. దాంతో మీకు నచ్చితే నెక్స్ట్ పర్చేజ్ చేయండి, లేకపోతే లీవ్, అంతే, వదిలేసేయండి. ఓకేనండి. ఇకపోతే ఓల్డ్ స్టాక్ పంపించడం, వీడియోలో ఒకటి చూపించి ఇంకోటి పంపించడం, అలాంటి పిచ్చి పిచ్చ పనులు నేను చెయ్యను. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇదొకటి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకొచ్చండి. L నుంచి 3XL వరకు అవైలబుల్ ఉంది. L వచ్చి 350, XL, XXL 400, XXL వచ్చి 500. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చి సేమ్ అందులోనే లతలు. చాలా మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. జైపూర్ కాటన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇంతవరకు ఇది అయిపోయి ఇవి 2 పీసులే చేశానండి లిమిటెడ్గా.
అయితే నెక్స్ట్ మనకి ఖాదీ తెలుసు కదా మీకు, ఫ్లెక్స్ కాటన్ అని కూడా అంటాం. అందులో తిన్ను క్లాత్ టూ గుడ్ అండి, తిన్గా ఉండి కొంచెం బాగుంది. ఇది నేవీ బ్లూ, దీనికి ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి ఈ టాప్ కాస్ట్ వచ్చి ఎక్కడా ట్రాన్స్పరెంట్ ఉండదు. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్. ఓన్లీ 100 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్. ఎందుకంటే ఈ ఎంబ్రాయిడరీ వాళ్ళు చేసినందుకు నాకు మీటర్ మీద ఛార్జ్ చేశారు కాబట్టి అదే నేను మీకు ఛార్జ్ చేస్తున్నా. 3/4 హ్యాండ్స్ వస్తాయి. 3/4 మీన్స్ ఇక్కడ వరకు వస్తాయండి. కొంచెం సమ్మర్ కాబట్టి తగ్గించి పెట్టాం. ఇందులో కూడా ఎల్ నుంచి XXL వరకు ఉన్నాయి. ఎల్ వచ్చి 400 రూపీస్, ఎక్స్ఎల్ XXL 500, XXL వచ్చి 550. క్లియర్ కదండి? అంటే ఇది ఫస్ట్ టైం లేదు కాబట్టి కొంచెం కన్నా కన్ఫ్యూజ్ అయితే కనుక చూసుకోండి. ఎల్ వచ్చి 400, ఎక్స్ఎల్ XXL 500 రూపీస్, XXL వచ్చి 550. ఓకే, ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. ఇది గ్రే, బ్లాక్ కాదండి, మీకు వీడియోలో బ్లాక్ లా కనిపిస్తే చూసుకోండి. ఇది గ్రే, డార్క్ గ్రే. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది కూడా బ్లాక్, జెట్ బ్లాక్ కాదు, ఎంబ్రాయిడరీ. 400, 500, 550. సేమ్ అందులోనే సేమ్ ఖాదీలో అండి, థిన్ క్లాత్ ఖాదీ, ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు. ఇది లైట్ గ్రీన్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి నేను లైనింగ్ వేసాను. మామూలుగా ఇది ఎంబ్రాయిడరీ కాబట్టి 500, లైనింగ్ చేసాం కాబట్టి 600 అండి. 100 రూపీస్ ఓన్లీ లైనింగ్ ఛార్జే చేస్తున్నాను. 2 మీటర్స్ కాస్ట్ వచ్చి మీకు తెలిసి 45 రూపీస్ అని లైనింగ్. మేము కూడా బయటే కొంటాము. సో ఇది లైనింగ్ విత్ ఇది 600. క్లాత్ చాలా బాగుంటుంది, 2 క్లాసీగా ఉంటుందండి. నెక్ వచ్చి జస్ట్ వీ ఇచ్చాం, బాగుంటుంది. జీన్స్ మీద కానీ దేని మీదకైనా వేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఇది ఒక కలరు, వైట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, వైట్లో 3 ప్రింట్స్ వచ్చినాయి. అసలు ఇలాంటి వైట్ మనం ఎంబ్రాయిడరీ చేయించుకుంటే ఈచ్ టాప్ 1000 రూపీస్ ఈజీగా అవుతుంది. అంత కాస్ట్ పడుతుంది. ఎంత డీసెంట్గా ఉందో చూడండి. సేమ్ కాస్ట్ విత్ లైనింగ్ కాబట్టి 600 రూపీస్. ఆల్ టాప్స్ 600 ఏనండి. ఎందుకంటే 3XL కూడా 600. ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఎనీ టాప్ 600. ఓకే, చూడండి ఈ వైట్ ఎంత బాగుంది. అసలు ఎంత సాఫ్ట్ మెటీరియల్ అంటే చాలా బాగుంది. ఎల్ కూడా ఓకే, లిమిటెడ్ గా ఉన్నాయండి. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను లిమిటెడ్ గానే చేస్తాను. ఇందులో మీరు జీన్స్ మీద వేసుకోవడానికి చాలా క్లాసీగా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి ఇక్కడ వరకు పెట్టాము, చాలా నీట్ గా ఉంటుంది టాప్ కూడా. ఓకే, 3 కలర్స్ వైట్ లో అండి. ఇంతవరకు అయిపోయినాయి. రా సిల్క్, రా సిల్క్ ఓవర్లాక్ చేయలేదండి, కంపల్సరీ ఓవర్లాక్ చేయాలి. ఓవర్లాక్ చేయించు. ఓకే, విత్ ఓవర్లాక్ అండి, వీళ్ళు చేయలేదు కానీ చేపిస్తాను. ఇది గుచ్చుకుంటుందని అంటున్నారు. ఇది రా సిల్క్ అంటే సిల్క్ ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. నేనే చెప్పాను ఇది సమ్మర్ వేర్ కాదు, ఓన్లీ పార్టీ వేర్. జస్ట్ ఇలా వెళ్ళి పార్టీకి వేసుకున్నామా తీసేసామా అంతే. ఇది చల్లగా ఉంటుందని నేను ఈ వీడియోలోనే చెప్పలేదు, తర్వాత మీరు నన్ను కంప్లైంట్ చేయొద్దు. సో ఇది ఓన్లీ పార్టీ వేర్. రా సిల్క్ అండి, బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. దీని కాస్ట్ వచ్చి రా సిల్క్ విత్ లైనింగ్ 550 రూపీస్, విత్ ఓవర్లాక్ కూడా. దీనికి ఓవర్లాక్ చేయలేదు వీళ్ళు, కానీ ఇప్పుడు నేను చేపిస్తాను. ఓకే, నెక్ చూడండి, స్కాల్ఫ్ పెట్టాను. ఓకేనా, ఇది కొంచెం లూజ్ ఉంటుంది మీరు తీసుకోగానే, ఎందుకంటే షింక్ అవుతుంది కాబట్టి ఒక 0.25 నేను లూజ్ పెట్టాను. ఆఫ్టర్ వాష్ సెట్ అయిపోతుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు పెద్దగా ఉందని మీరు అనుకోవద్దు. దీని కాస్ట్ వచ్చి ఎల్ నుంచి XXL వరకు ఉన్నాయి. కాస్ట్ వచ్చి 550 రూపీస్. ఎనీ సైజ్ 550 రూపీస్ మేడం. ఎల్ వచ్చి 500, XL, XXL, 3XL 550. ఓకే, రెడ్ అది మెహందీ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్. క్లాత్ మాత్రం ప్యూర్లీ హ్యాండ్లూమ్. ఇది మన ఏంటి సూరత్ క్లాత్ కాదండి, ఇది నేసిన క్లాత్. ఓకే, 40 ఇంచెస్ వచ్చి 41 ఇంచెస్ వచ్చి హైట్ ఉంటుంది. ఇది మళ్ళీ హైట్ అవన్నీ అడుగుతున్నారు. 5'8", 5'7" ఉన్న వాళ్ళు తీసుకోకండి. తీసుకొని మాకు పొట్టిగా అయిపోయింది రిటర్న్ చేస్తారు. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను కదా హైట్ ఎంత ఉంటుందో. 5'4" హైట్ ఉన్న వాళ్ళని మాక్సిమం యావరేజ్ చేసుకుని అదే హైట్. జనరల్ గా మార్కెట్ లో కుర్తీ హైట్ ఎంత ఉంటుంది? 40 to 41 ఇంచెస్ ఉంటుంది. మేము అంతే కుడుతున్నాం. ఓకే, ఇది మంచి బ్రింజాల్. ఇవన్నీ స్ట్రైట్ కట్ టాప్స్ అండి. పాకెట్ ఏమీ లేదు దీనికి, వితౌట్ పాకెట్ విత్ లైనింగ్. కాస్ట్ వచ్చి 500 ఎల్, 550 వచ్చి XL నుంచి XXL వరకు. నెక్స్ట్ వచ్చి కూల్ కాటన్. ఇది చూడడానికి ఎంత హాయిగా ఉందో నాకు. టైం ఎంత? ఓకే, ఇవి 3XL, 3/4 ఎల్బో హ్యాండ్సా? 3/4 ఎల్బో హ్యాండ్స్ అనుకుంటాను. చూద్దాం ఎంతవరకు వస్తుంది. 3/4 ఓకేనండి. 3/4 హ్యాండ్స్ అంటే మరీ పెద్దగా ఇక్కడ వరకు ఉండవు, ఇక్కడికి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వరకు 14, 15 అలా పెడుతున్నారు కదా, అలా. ఇవి XXL. చెస్ట్ లూజ్ వచ్చి 46 అండి. చూద్దాం ఎంత 48. ఓకే, హైట్ వచ్చి
నేను మళ్ళీ ఏదో నోటి వరకు చెప్పేసి తర్వాత లేకపోతే మీరు ఇబ్బంది పడద్దు. ఇదిగోండి కంపల్సరీ 41, నేను 40 చెప్తున్నాను, 1 ఇంచ్ అటు ఇటు అవుతుందని. 41 హైట్, 48 చెస్ట్ లూజ్, XXL. కాస్ట్ వచ్చి 500 రూపీస్ అండి. లాస్ట్ మంతే కొనుక్కున్నాను నేను, 400కి ఇచ్చారంటే ఒకసారి డిస్కౌంట్ పెడితే ఆ వీక్ లో డిస్కౌంట్ అయిపోతుంది. మళ్ళీ అదే రేట్ పెట్టుకొని మెసేజ్ పెట్టి 400లో టాప్స్ ఉన్నాయా అండి, మళ్ళీ ఎప్పుడు డిస్కౌంట్ పెడతారండి, ఇవన్నీ అడగండి. ఇప్పుడు సమ్మర్, అసలు టాపులు దొరకడం కాదు, క్లాత్ దొరకడమే కష్టంగా ఉంది మాకు. వాళ్ళు గోల, అక్కడ వాటర్ లేదు, మేము రాజమండ్రి వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం అని. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు రేటు పెంచలేదు కాబట్టి నేను ఈ రేటుకి ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళు రేటు పెంచేస్తే మళ్ళీ కష్టం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. మనం చక్కగా చల్లగా ఉండడానికి వాళ్ళు ఎండలో ఉంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. మన ఆర్ట్ని మనం కాపాడుకోవాలి. ఇది వచ్చి కాస్ట్ వచ్చి 500 రూపీస్. నేను ఏమీ పెంచలేదు. ఫస్ట్ వీడియో నుంచి కాదండి, నేను ఆల్మోస్ట్ కలంకారీ స్టార్ట్ ఇప్పటి నుంచి ఇదే రేట్ అమ్ముతున్నా. 3XL 500 రూపీస్. ఫస్ట్ నేను టాప్ చూపించేటప్పుడు స్టార్టింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. 48 చెస్ట్ లూజు, హైట్ వచ్చి 41 ఇంచెస్ ఉంది. పొరపాటున టైలర్ కొంచెం అటు ఇటు కుడితే 40 ఇంచెస్ ఉంటుంది. ఇది స్ట్రైట్ కట్ వితౌట్ పాకెట్, 500 రూపీస్. 3XL అండి. ఇది ఓన్లీ 3XL మేడం. ఇది పిక్ పెట్టి ఎల్ ఉందా ఎక్సెల్ ఉందా అని దయచేసి అడగండి. ఇది ఓన్లీ 3XL. ఇవి వెనకాల రెడీ అయినాయి, ముందు వీటితో పాటు రెడీ అయినాయి. XL అయిపోయినాయి. ఇప్పుడు అవైలబుల్ ఓన్లీ 3XL. 3XL కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఓకే, 500 రూపీస్ 3XL. బ్లాక్ ప్రింట్ చాలా చల్లగా ఉంటుంది, కలర్ ఏం పోదు, చక్కగా ఉల్టా తీసేసుకుంటే హాయిగా ఉంటుంది. ఓన్లీ 3XL. నేను మధ్యలో మళ్ళీ మార్చేస్తానండి, ఏ సైజు మారిపోయినప్పుడు మీరు అది కొంచెం క్యాచ్ చేయండి. నిదానంగా చూడండి, వద్దనుకున్నప్పుడు స్కెచ్ చేయండి. ఇవన్నీ 3XL కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఓకే, 500 రూపీస్. ఇంతవరకు అయిపోయినాయమ్మా, ఇంకా ఉంది. చూడండి ఎంత చల్లగా ఉందో, చూడడానికి కంటికి హాయిగా ఉంది, వేసుకుంటే ఇంకెంత చల్లగా ఉంటుంది మీరే చెప్పండి. మనం 10,000 పట్టు చీర కనుక్కున్నా ఆ పార్టీ అయిపోగానే తీసేసి మంచిగా ఒక కలంకారీ టాప్ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. బాడీ ఎంత హాయిగా ఫీల్ అవుతుంది చెప్పండి. దానికి మనం డబ్బులు ఇవ్వాలి. ఓకే, 3XL 500 రూపీస్. ఇది కూడా 3XL 500. కొన్ని ఏమైనా ఎల్బో హ్యాండ్స్ ఉండొచ్చండి. మీరు 3/4 చెప్పారు కదా అని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు. ఏదైనా తాను తక్కువ వస్తే వాళ్ళు ఎల్బో కూడా పెట్టేస్తారు. ఇది ఎల్బో ఉంది, ఇది కూడా 3XL 3/4 హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటమ్మా, XL. ఓకే, ఈ ప్రింట్స్ XL కన్ఫ్యూజ్ అవ్వద్దండి. XL ఎల్ వచ్చి 350 రూపీస్, XL వచ్చి 400 రూపీస్. XL కావాలన్న వాళ్ళు మాత్రమే పిక్ చేయండి. ఇందులో మళ్ళీ XXL లేదు. ఇది XL. ఎల్ వచ్చి 350, XL వచ్చి 400 రూపీస్. చెస్ట్ లూజ్ వచ్చి L38, 42 వచ్చి XL. ఓకే, 3XL. నేను పాడుతూనే ఉంటాను పాట, మీకు బోర్ కొడుతుంది. 3XL ఎందుకంటే ఆ పిక్ పెట్టేటప్పుడు కింద సైజ్ కూడా మెన్షన్ చేయండి మేడం ప్లీజ్. 3XL సారీ, XL. చూసారా పాట మధ్యలో మారిపోయింది, శృతి తప్పింది. ఈ ఎలిఫెంట్ కోసం కొట్టుకోవద్దు, ఇది ఒకటే పీస్ ఉన్నట్టుంది. XL. నువ్వు కరెక్ట్ చేస్తున్నావు కదా ట్యూనింగ్, సోనీ ఉంది ఇక్కడ, మ్యూజిక్ మస్ట్. XL అంతేనా, కరెక్ట్ పాడేనా? ఓకే ఓకే అండి, XL కావాలనుకున్న వాళ్ళు తొందరగా తీసుకోండి మేడం. ఎందుకంటే తొందర రెడీ అవడానికి మళ్ళీ నెక్స్ట్ ప్యాటర్న్స్, ఈసారి కొత్త ప్యాటర్న్స్ చేయాలని ఎంత ట్రై చేసినా రెగ్యులర్ వేరే ఎక్కువ అయిపోయింది. ఇవి అయిపోతా ఉన్నాయి, మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. ఓకే, XL వాళ్ళు మాత్రమే పిక్ చేయండి. XL 350, XL 400 రూపీస్. XL ఇవమ్మా, XL కనిపిస్తుందా క్లియర్గా పిక్, లేదంటే దగ్గరకు పెట్టుకో. XL అయిపోయినాయా డ్రమ్స్ దగ్గర నుంచా? XL. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా ఉన్నాయా? XL. ఇవన్నీ 3/4 హ్యాండ్స్ అండి. నాకు తెలిసి బహుశా ఎల్కి ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయా చూడాలి. అంతే అయిపోయింది. ఇంతవరకు XL అయిపోయిందండి. నాకు తెలిసి మోస్ట్లీ ఎల్కి XXX ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఉండొచ్చు సమ్మర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చి XL XXL. ఇది XL XXL అండి, 3/4 హ్యాండ్స్. స్టార్ డెక్ పెట్టాం. XL XXL.
400 రూపీస్. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని బ్లాక్ ప్రింట్స్ ఇవి. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా షాప్ విజిట్ చేయండి, లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. వీడియో కాల్స్ అలో లేదు. మా మెసేజ్ చూడట్లేదు, మాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు అనుకోవద్దు. ఒక్కసారి జస్ట్ ఒక రింగ్ ఇచ్చానే వదిలేయండి, మళ్ళీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మీరు ఒకసారి ప్లీజ్ దయచేసి విండో షాపింగ్ చేయకండి. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సెలెక్ట్ చేయడం, తర్వాత ఒక సారీ అని చెప్పేయడం, తర్వాత నెక్స్ట్ టైం తీసుకుంటానండి. ప్లీజ్ దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే అమ్మాయికి చాలా కష్టం అవుతుంది. నిజంగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రొడక్ట్ చేరట్లేదు. సో అందుకని విండో షాపింగ్ చేయకండి. మీకు ఇష్టం ఉండి మీ దగ్గర అమౌంట్ ఉండి మాకు ఇప్పుడు అవసరము మేము కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్స్ పెట్టండి. స్క్రీన్ షాట్స్ సెకండ్ నెంబర్ లో కూడా పెట్టండి. ఆల్రెడీ మీరు సెకండ్ నెంబర్ వేరే నెంబర్ ఫీడ్ చేసుకొని ఉంటారు. ఈ మధ్యనే ఆ సిమ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది బాగా, అంటే వేరే బ్లాంక్ కాల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి ఆ నెంబర్ మార్చేసాము. సో కొత్త నెంబర్ కొంచెం ఈ వీడియోస్ నుంచి ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఫీడ్ చేసుకొని సెకండ్ నెంబర్ కూడా చేస్తే ఇంకొక అమ్మాయి కూడా ఉంది కాబట్టి తొందరగా మీకు అందరికి ఆర్డర్స్ ఫిల్అప్ అయితే దయచేసి 2 ఫోన్స్ లోని పెట్టకండి. ఇది వచ్చి ఏ లైన్, ఇదేంటమ్మా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో ఏ లైన్ అండి, బ్లాక్ ప్రింట్ 500 రూపీస్. 3/4 హ్యాండ్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్. 3/4 హ్యాండ్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్. వీనెక్ పెట్టాము. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏ లైన్ 500 రూపీస్. 44 ఇంచెస్ ఉంటుందండి, ఎందుకంటే ఇది పన్నా ఇలా వస్తుంది కాబట్టి 45 రాదు. జనరల్ గా మనది ఏ లైన్ 45 కదా, ఇది కలంకారీ ఒక్కటే ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది. ఒక్కొక్క పన్నాలో వస్తుంది, ఒక్కొక్క దాంట్లో రాదు. 5'8", 5'7" హైట్ ఉన్న వాళ్ళకి మోకాలు కిందకి వస్తుంది. వాళ్ళు కావాలంటే 44 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో చూసి కొనుక్కోండి. ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్. ఓకే, ఏ లైన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ 500 రూపీస్. ఓకే, లాస్ట్ టైం బాందిని ప్రింట్స్. ఓకే, లాస్ట్ వీడియోలో కిరాక్ లో కూడా చాలా మంది సెలెక్ట్ చేశారండి. ఇవి బాందిని రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ మిషన్ లో వేసుకోవచ్చు. క్లాత్ ప్యూర్ కాటన్, కొంచెం ఒక నూలు పోపు కూడా మిక్సింగ్ ఉండదు. రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. కలర్ క్లాత్ గ్యారంటీ వితౌట్ ఐరన్. ఓకే, దీని కాస్ట్ వచ్చి ఎల్ వచ్చి 350 రూపీస్. అన్ని 3/4 హ్యాండ్స్ ఉంటాయండి. 350 ఎల్, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ 400, 450 రూపీస్ వచ్చి త్రిబుల్ ఎక్సెల్. ఎందుకు ఇది 500 పెట్టలేదంటే ఇది 3 మీటర్ బిట్. ఆ బిట్ లో ఎల్ కుట్టినా కూడా అంతే క్లాత్ పడుతుంది, త్రిబుల్ ఎక్సెల్ కుట్టినా అంతే క్లాత్ పడుతుంది. సో అందుకని కాస్ట్ ఏమి ఎక్కువగా పెంచలేదు, క్లాత్ ని బట్టి పెంచామన్నమాట అండి. సో 350, 400, 400, 450. ఓకేనా? మొత్తం ఇది 10 కలర్ చార్ట్. ఎవరెవరికి ఏం కలర్ కావాలో అన్ని సైజెస్ లోనే అవైలబుల్ ఉన్నాయి, మీరు పిక్ చేసుకోవచ్చు. హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళు కూడా సెట్ వైజ్ తీసుకోవచ్చు. కలర్ క్లాత్ గ్యారంటీ, డైరెక్ట్ మిషన్ వాష్, వితౌట్ ఐరన్, మెయింటెనెన్స్ ఫ్రీ, ప్యూర్ కాటన్. 41 ఇంచెస్ హైట్ ఉంటుందండి. 3/4 హ్యాండ్స్. 38, 42, 44, 48 సైజెస్. 38 ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చి 38 ఎల్, 42 ఎక్స్ఎల్, 44 డబుల్ ఎక్స్ఎల్, 48 వచ్చి త్రిబుల్ ఎక్స్ఎల్. ఓకే, మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు. వీనెక్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. చూడండి, కలర్స్ అన్ని బాగుంటాయండి. డార్క్ కలర్స్ అని కలర్ కూడా ఏమి ఉండదు. దీనికి ఆల్మోస్ట్ అన్నిటికీ గ్రీన్ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. ఈ బ్రింజాల్ ప్యాంట్ మా దగ్గర లేదు, మళ్ళీ మ్యాచింగ్ అడగకండి. ఎందుకంటే ఈ కలర్ లేదు మా దగ్గర. మీరు ఆఫ్ వైట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది పింక్. అన్నిటికీ ఒకటైనా ఎక్కండి, ఆల్ సైజెస్కి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫొటోస్ కొడుతాం, ఇది చూపిద్దాం. ఎల్లో దగ్గర అది అక్కడికి వచ్చాను, మీకు బాగా మంచిగా అనిపించింది. ఓకే, అన్ని కలర్స్ బాగున్నాయి. ఇది వెరీ స్పెషల్ ఫర్ ఐకాన్ డిజైనర్స్. స్పెషల్ ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చేశాను మలై కాటన్ అని. అది ఒక రోజు మొత్తం సోనీ అవే టాప్స్ అమ్మిందండి, ఆల్ సైజెస్. తర్వాత అవి కావాలని కూడా చాలా మంది డైరెక్ట్ గా షాప్ విజిట్ చేశారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ. అంటే నా వరకు మీరు బయట కొంటే మీకు మామూలు నార్మల్ గా అనిపించవచ్చు, నేను కాస్ట్లీ అని అనుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చి 1400 రూపీస్. 3 పీస్ సెట్ అండి. ఎంత సాఫ్ట్ అంటే వాష్ చేస్తాం ఆల్రెడీ. మంగళగిరి కాటన్ లో ఇంత సాఫ్ట్ మెటీరియల్ మలై కాటన్ ఒకటే ఉంటుంది. చక్కగా చున్నీ, అసలు ఈ క్లాస్ ఎంత క్లాస్ అంటే అంత క్లాసు. దీన్ని ఇలా వదిలిపెట్టేయడం నాకు ఆల్రెడీ మా వాళ్ళు కుట్టేశారు. అయినా సరే దీన్ని చూసి, ప్యాటర్న్ చూసి నాకు ఎంత నచ్చి, కలర్ చార్ట్ 4 బాగున్నాయండి. 4 కలర్స్, లిమిటెడ్ స్టాక్ అండి. ఎవరు కావాలనుకుంటే వాళ్ళే తీసుకోండి. దీనికి నేను పాకెట్ పెట్టిస్తున్నాను. జనరల్ గా స్ట్రైట్ కట్ మా దగ్గర పాకెట్ ఉండదు. ఇప్పుడు దీనికోసం పాకెట్ పెట్టిస్తున్నాను.
ప్యాంట్ వచ్చి పైజామా ఇచ్చాను అందరికి. టీచర్స్ చాలా ఇష్టపడతారు కాబట్టి ఏ సైజు వాళ్ళకి అదే పైజామా పెట్టాను, పెద్దగా పెట్టలేదండి. ఎల్కి ఎల్ పైజామా, ఇది ఎల్ పైజామా. చూడండి ఎంత బాగుందో, హాయిగా చూడటానికి కంటికే చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా అంటే ఎక్సెల్ తీసుకొని వెళ్ళిపోతారు, మా దగ్గర ఎల్ వాళ్ళకి లేవని. ఎల్ పైజామా ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసుకోండి. ఎంత బాగుందంటే క్లాత్ వాష్ అయిపోయింది, మెత్తగా ప్యూర్ కాటన్ అనమాట. ఈ మెటీరియల్లే మీకు ఆన్లైన్లో ఇది దాత్రి అని బ్రాండెడ్ క్లాత్ ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్కువ ఇక్కడ మీకు దొరకదు. సో అందుకోసం చాలా కష్టపడి ఈ ప్యాంట్లో క్లాత్ ఇక్కడ వేసి ప్యాచ్ చేశాను, చేతులకు వేసాను. చేతులకు మంచిగా ఒక టై పెట్టాను. టై చూడండి ఎంత బాగా పెట్టాను, కనిపిస్తుందా? దగ్గర నుంచి చూపిస్తుంది. ఇంకా చేతులకు టై చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. ఎంత థిక్ ఉందంటే క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది లైన్స్ ప్యాంట్. చున్నీ చూడండి 2.5 చున్నీ. చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు. మీరు కథా కాటన్ అంటారు చూడండి, అలా లైన్స్ వచ్చింది. ఇది చున్నీ 2.5. చూడండి ఎంత బాగుంది. అసలు టూ క్లాసీ అంటే నాకు బాగా నచ్చిన క్లాత్. చాలా సాఫ్ట్గా ఉంది. కాస్ట్ వచ్చి 14. నేను యాక్చువల్గా 1500 పెడదాం అనుకో. మెటీరియల్ కాస్టే మీకు 1200 దాకా ఉంది. మీరు చూడండి బ్రాండ్. సో మధ్యలో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేద్దామని, అంటే మనకి కాస్ట్ డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకోసమని. ఇది హెవీ క్వాలిటీ, హెవీ కాస్ట్ కూడా. నేను మీకు మెటీరియల్ ఏ కాస్ట్లో దొరుకుతుందో అదే కాస్ట్లో నేను కుట్టించాను, వితౌట్ లైనింగ్. మంగళగిరి కాటన్ చాలా 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 బాగుంది, 100%. మీరు అలా మా దగ్గర రెగ్యులర్గా కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. కొత్తగా కొనేవాళ్ళు ఇంత ఎక్స్పెన్సివ్, ఇది నిజంగా మంచి క్లాతో కాదో అనుకునే వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు కొనకండి. ప్రశ్నలతో వేధించకండి. యక్షుడికి కూడా ప్రశ్నలు రావు, అన్ని క్వశ్చన్స్ వేస్తారు కొత్తగా కొనేవాళ్ళు. ఆ అమ్మాయి చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక నేను అసలు ఆశ్చర్యపోయానండి. మొన్న ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి, టవల్ హైట్ ఎంతండి, విడ్త్ ఎంతండి? ఏం చెప్పాలి, మీరే చెప్పండి. నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు అడగలేదు ఇలాంటి ప్రశ్న అనుకున్నాను. టవల్ హైట్ విడ్త్ కావాలండి. ఆ కాల్ మేము అటెండ్ చేయాలా వద్దా, మీరే చెప్పండి. ఈ టవల్కి హైట్ విడ్త్ నేను ఇప్పటి వరకు చూసుకోలేదు. ఇప్పుడు ఆవిడ కోసం చూసి కలంకారీ టవల్స్ తెప్పించి మీకు చూపిస్తాను. సో ఓకే, వేసినందుకు మంచిదే అనుకుంటాను, కానీ టవల్ కూడా హైట్ విడ్త్ చూసుకునే అంత సరే ఎందుకు, ఎవరి తత్వం వాళ్ళది. మనం ఎవరిని విమర్శించట్లేదు, కానీ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ దొరకక ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట. ఆ ప్రశ్నలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాను. కొద్దిసేపటికి తేరుకొని అమ్మయ్య నాకు ప్రశ్నకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అది అంటే కొన్ని యక్ష ప్రశ్నలు వేయకండి, యక్షుడికి కూడా ఆన్సర్లు దొరుకుతాయి. కానీ మీరు వేసే ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. అది నేనైతే ఏదో చెప్తాను, అమ్మాయి చెప్పలేదు, చిన్నపిల్ల కదా పాపం, అసలే ప్రాణం చిన్నది. మొన్ననే హెల్త్ బాగా ఇప్పుడే వచ్చింది కోలుకుంది. సమ్మర్లో ఇంకా వేధించారనుకోండి మళ్ళీ ఇంటి పడుకుంటుంది. అందుకని ఇది చాలా 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 బాగుంది. ప్రీమియర్ క్వాలిటీ మలై కాటన్ మంగళగిరి, చాలా బాగుంది. 1400 రూపీస్ 3 పీస్. వాళ్ళు ఇప్పుడు కుడుతున్నారు. 4 కలర్స్ రెడీ అయిపోయినాయండి. నేను లెమన్ ఎల్లో ఎంత బాగుంది చూడండి. ఇల్లు అన్ని కలర్స్ బాగున్నాయి. ఇందులో లెమన్ ఎల్లో అన్ని 3/4 హ్యాండ్స్. చక్కగా అన్నిటికీ ఇలా హ్యాండ్కి పట్టీ వేసాను, మంచిగా టై పెట్టాను, పైన ప్యాచ్ వర్క్ ఇచ్చాను, కింద కూడా ప్యాచ్ వేసాం. సో ఎంత బాగుంది, రాయల్గా ఉంది. పైజామా వేసుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. ఓకే, ఎలాస్టిక్ ఎక్కడ నొక్కేది, మాకు తాడు కట్టుకోండి అది ఇవన్నీ చెప్పొద్దు, చక్కగా పైజామా వేసుకోండి. ఓకే, నెక్స్ట్ హబా కనకాంబరం కలర్ ఎంత బాగుందో. ఇది నా కలర్, నేను తీసుకున్న కలర్, చాలా బాగుంది. ఇందులో 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. సైజులు చెప్పలేదు కదా, కాస్ట్ కూడా చెప్పేసాను. ఎనీ సైజు 1400 రూపీస్. 3XL ఒకటి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి, 1500 రూపీస్. ఎందుకంటే చేతులు పక్క వాళ్ళ దాంట్లో నుంచి కొట్టేసి మీ దాంట్లో వేయాల్సి వచ్చింది, అందుకోసం. సో చేతులు సరిపోలేదు వీళ్ళు ఇచ్చే క్లాత్లో. అంటే జనరల్గా 2.5 ఇస్తారు, కానీ సరిపోదు. అవి కూడా 3/4 హ్యాండ్సే పెట్టాను. ఎల్బో పెట్టేస్తే సరిపోను, కానీ ఎందుకో ఈ ప్యాటర్న్కి 3/4 పెట్టాలనిపించింది. సేమ్ ప్యాటర్న్ 4 సైజెస్ అవైలబుల్. ఎనీ సైజ్ 1400, 3XL ఒకటి 1500. 4 కలర్స్ అండి, అద్భుతంగా ఉన్నాయి కలర్స్. మంచి వీనెక్, హాయిగా ఉంది చూడటానికి, కంటికి ఒంటికి. ఓకే, థ్యాంక్ యూ. 4 కలర్స్ అండి. మంగళగిరి కాటన్, ప్రీమియర్ కాటన్, మలై కాటన్. వాష్ చేస్తాను, షింక్ అవ్వదు, థిక్గా ఉంది. మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా తీసేసుకో, ఈ సమ్మర్ ఎంజాయ్ చేయొచ్చు. 4 కలర్స్, 4 సైజెస్ అవైలబుల్. ఎనీ సైజ్ 1400, 3XL ఒకటి 1500 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చి 3 పీస్ అయిపోయినాయి కదండి. ఇదే 3 పీస్లో 4 ఓన్లీ ఈ 4 కలర్స్ ఎల్ టాప్స్ ఉన్నాయండి. ఎల్బో హ్యాండ్స్ వస్తుంది, సేమ్ లుక్ వస్తుంది. ఇలా టై ఇస్తాను, కింద బార్డర్ ఇస్తాను. ఇదే ప్యాటర్న్ లో
ఓన్లీ ఎల్. దయచేసి ఎక్సెల్, XXL, 3XL విత్ ఓన్లీ టాప్స్ ఉన్నాయని అడగొద్దు, మళ్ళీ రీస్టాక్ ఉండదు. లిమిటెడ్ స్టాక్. ఎల్ కావాలనుకున్న వాళ్ళు టాప్ పిక్ చేసుకోండి. ఓన్లీ టాప్ వచ్చి 400 రూపీస్. 350 జనరల్ టాప్ కదా, ఒక 50 రూపీస్ ఎక్కువ చేసాం. 450 పెట్టచ్చు కానీ పెట్టలేదు. ఎల్బో హ్యాండ్స్, ప్యాంట్లు చున్నీలు ఏముండవు. ఈ చక్కగా మీరు వైట్ ప్యాంట్ కానీ గ్రే ప్యాంట్ కానీ మీ ఇష్టం ఎలా అయినా మీరు వాడుకోండి. ఎల్ టాప్స్ మాత్రం ఈ 4 కలర్స్ ఉన్నాయండి. ఎల్బో హ్యాండ్స్, పాకెట్ ఉండదు దానికి. ఇవి కలర్ చార్ట్ అర్థమైంది కదా. ఇది ఓన్లీ ఎల్. ఇవి కలర్స్ అర్థమవుతుంది కదమ్మా. కలర్స్ మీరు పిక్ చేసుకోండి ఏ కలర్ కావాలంటే అవి. సేమ్ ప్యాటర్న్. హ్యాండ్స్ ఒక్కటి మాత్రం ఎల్బో ఉంటుంది, పాకెట్ ఉండదు. 4 కలర్స్ ఎల్లో మాత్రమే అవైలబుల్. కాస్ట్ వచ్చి 400 రూపీస్. లిమిటెడ్ స్టాక్. ఒక్కొక్క దాంట్లో 2 పీసులే ఉన్నాయి. మా రెగ్యులర్ వాళ్ళు పిక్ చేయాలి. కొమ్మెర కదా, కొమరవెల్లి మోనిక, వీళ్ళందరూ ఎల్కి రెడీగా ఉంటారు. ఆవిడే చాలా తీసుకుంటారు తను. ఓకే, ఇంకెవరు, చెన్నై నుంచి తను. ఓకే, ఎవరికి నచ్చితే వాళ్ళు, ఎవరు పిక్ చేస్తే వాళ్ళు, ఎవరు ముందు వీడియో చూస్తే వాళ్ళు, ఎవరైనా ఒకటే మాకు. మీరు అందరూ మా అభిమానులే. మీ అందరి కోసమే మేము వర్క్ చేస్తున్నాం. ఓకే, ఎవరు స్పెషల్ అని ఏం లేదు. కాకపోతే రెగ్యులర్గా ప్రతి వీడియోలోని కొనేవాళ్ళు డాక్టర్స్, లాయర్స్. నిన్న అనంతపూర్ నుంచి ఒక ఎస్ఐ ఫోన్ చేశారు. ఆవిడ చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఆవిడకి అంటే ఒకళ్ళకి ఒక్కొక్క తత్వం నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు, అంతే. అందులో ఏం లేదు. ఆవిడ చాలా నన్ను మెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషం. మీరు ఇలాగే చక్కగా అందరికీ మంచి మాటలు చెప్పుకుంటూ మనం ముందుకే. అలాంటి ఫీల్డ్లో ఉన్న లేడీస్ని చూస్తే మనం శిరస్సు వంచి నమస్కరించాలి. ఎందుకంటే రక్షక భటుడు అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలి. ఒక మహిళ అలాంటి ఉద్యోగం చేస్తుందంటే ఖచ్చితంగా ఆవిడలో అమ్మవారు ఉన్నట్టు, దుర్గా. అలాంటి వాళ్ళకి మనం శిరస్సు వంచి పాదవందనాలు చేయాలి. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి పదవి, అలాంటి ఉద్యోగం చేయాలనే ఆలోచన రావడం అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళకి, ఆ దుర్గ పూనిన వాళ్ళకి వస్తుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేనే మీకు శిరస్సు వంచి నమస్కరించాలి, మీరు నన్ను మెచ్చుకోవడం కాదు. అమ్మవారే నన్ను మెచ్చుకుందని నేను కోరుకుంటున్నాను. అవన్నీ మా గురువు గారి పాదాలు చెంటే సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రాణిక్ హీలింగ్ నెంబర్ ఒకటి పనిచేయట్లేదని అంటున్నారు కొంతమంది, ఫోన్ చేశారు. నేను మళ్ళీ రమికీర్తిని అడిగి పెడతానండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చి ఎలిఫెంట్స్ కోసం ఎవరు కొట్టుకోవద్దు. ఇది అందరూ 3/4 హ్యాండ్స్ కావాలి, అందరూ పఫ్ హ్యాండ్స్ పెడితే మేము ఎలా వేసుకోవాలని చాలా మంది కంప్లైంట్ చేశారు. సో ఇది మీకు తెలుసు. ఈ క్లాత్ షార్ట్ ఫ్రాక్స్ జనరల్గా మంది 47 ఇంచెస్ వస్తుంది. నేను ఇప్పుడు ఫుల్ లెంత్ పెట్టానండి. నేను 5'4" హైట్ ఫుల్ లెంత్ పెట్టాను, ఎందుకంటే తాను వేస్ట్ అయిపోతుంది. ఇది వెరీ సాఫ్ట్ క్లాత్. లాస్ట్ టైం కూడా మేము కోడ్ సెట్ కుట్టినప్పుడు చెప్పాను, ఇది చిన్న తాను వచ్చింది అండి. ఇది ఒకటే ఫ్రాక్ ఉంది. ఇది ఎవరికి కావాలని, ఎవరికి వచ్చినా మిగిలిన వాళ్ళు దాంతో గొడవ పడద్దు. ఇది 3/4 హ్యాండ్స్ పెట్టానండి. గ్యారా ఎక్కువ ఉండదు. సేమ్ గ్యారా, షార్ట్ ఫ్రాక్ గ్యారా ఎంత ఉంటుంది, 42 ఇంచెస్ అంతే ఉంటుంది. హైట్ మాత్రం పెంచాము. కాస్ట్ వచ్చి మంది 550 రూపీస్ మామూలుగా షార్ట్ ఫ్రాక్. ఇది హైట్ పెరిగింది కాబట్టి ఓన్లీ 600 రూపీస్ మేడం. ఈ హైట్కి ఎంత వేస్ట్ అవుతున్న క్లాత్ ఇందులో కలిపేసాం కాబట్టి అది ఒక్కటి 50 రూపీస్ వేస్ట్ కాకుండా దీంట్లో పెట్టినందుకు. సో దీని కాస్ట్ వచ్చి 600 రూపీస్. ఎల్ నుంచి XXL వరకు అవైలబుల్ ఉన్నాయండి. ఎనీ సైజ్ 600. హైట్ ఇంత ఉంటుంది, గ్యారా తక్కువ ఉంటుంది. నాట్స్ ఇస్తాము, మంచిగా స్కాల్ప్ నెక్ ఇచ్చాను. 3/4 హ్యాండ్స్. 3/4 హ్యాండ్స్ మాకు ఖచ్చితంగా కావాలన్న వాళ్ళు పిక్ చేసుకోండి. నాకు తెలిసి శిల్ప US నుంచి కొంటది, మొత్తం అన్ని ఆవిడే తీసుకుంటుంది అని నాకు డౌట్. ఆవిడ కాల్ చూసేలోపు మిగిలిన వాళ్ళు కాల్ చూసేస్తుంది. ఓకే, రైట్ అండి. క్లాత్ చాలా సాఫ్ట్, రఫ్ అండ్ టఫ్. మిషన్లో వేసుకున్న కలర్ పోవట్లేదు. ఈ క్లాత్ నేను మళ్ళీ అడిగాను కానీ వాళ్ళ దగ్గర లేదంట. ఓకే, హైట్ చూపించడం కోసం నేను అక్కడికి వెళ్ళాను. కలర్స్ చూసుకోండి. ఎలిఫెంట్లో ఒకటే ఫ్రాక్ ఉందండి, 3 సైజెస్లో. ఇంకొక ఫ్రాక్ కోసం గొడవ పడుతుంది, నేను మళ్ళీ వేయిస్తాను ఎలిఫెంట్స్. ఇది కూడా కలర్ పోదు. హైట్ వచ్చి హైట్ మీరు నన్ను అడగొద్దు, ఎందుకంటే 48 ఇంచెస్ ఉండొచ్చు. కలర్స్ అన్నీ బాగున్నాయి. క్లాత్ చాలా థిక్గా ఉంది, చాలా చల్లగా కూడా ఉంటుంది. అనేది ఒకటే నెక్, 3/4 హ్యాండ్స్. ఎనీ సైజ్ 600 రూపీస్. ఓకే, 4 కలర్స్ అంతేనా? అంతే అండి. ఇది కూడా ఉంది, అంటే ఆ ఎలిఫెంట్లోనే కొంచెం కలర్ వేరియేషన్. అది గ్రీన్ అండ్ అది గ్రీన్ అండ్ ఇది గ్రీన్ అండ్ మెరూన్, అది గ్రీన్ అండ్ ఎల్లో. అంతే. నాకు అదే కావాలని పట్టుకున్నారు అనుకోండి, అదే దొరకదు విత్ పాకెట్. ఓహో, డిఫరెన్స్ కోసం. సోనీ ఎంత క్లారిటీగా ఉంటుందో చూడండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రశ్నలకి తను ఏ గొడవ లేకుండా ఎవరికి కావాలని వాళ్ళు పిక్ చేసుకుంటారో చెప్పి 2 తెచ్చి పక్కన పెట్టింది. ఓ పని అయిపోతుంది. ఓకే, అయిపోయిందండి. ఇవి
సాఫ్ట్ క్లాత్ జైపూర్ కాటన్, ప్యూర్ కాటన్. ఇందులో కూడా ఏం మిక్సింగ్ ఉండదు. రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ మిషన్ లో వేసుకోవచ్చు వితౌట్ ఐరన్. ఓకే, దీనికి పఫ్లు ఏమీ లేవు, ఎల్బో హ్యాండ్స్. దీని కాస్ట్ వచ్చి సమ్మర్ వేరు, చక్కగా మీ అందరికి అందుబాటులో ఉండాలి, మిగిలిన వాళ్ళు కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో 500 రూపీస్ అండి. హైట్ వచ్చి 46 ఇంచెస్ ఉంటుంది, 47 ఉండదు. జీన్స్ మీద వేసుకోవచ్చు, దీని మీద వేసుకోవచ్చు. 3 సైజెస్ అవైలబుల్, L2 XXL, 500 రూపీస్. క్లాత్ సాఫ్ట్, రఫ్ అండ్ టఫ్, డైరెక్ట్ మిషన్ వాష్. ఓకే, చూడండి ఎంత బాగుందో బ్రింజల్. పింక్ సూపర్, మెరూన్ కూడా సూపర్, గ్రీన్ కూడా సూపర్. ఇందులో సూపర్ లేని ఏం చెప్పండి, మా పిల్లలు కాబట్టి సూపర్ అనే చెప్తాను, మీరు వాడాక మీరు చెప్పాలి బాగుందండి. ఓకే, ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు కదండి, మేము తయారు చేస్తాం కాబట్టి మా బిడ్డ. ఓకే, మీ దగ్గరకు వచ్చాక మీరు చెప్పాలి. ఇవన్నీ 500 రూపీస్. సమ్మర్కి చాలా బాగుంటాయి. ఇవన్నీ షార్ట్ ఫ్రాక్స్, 46 ఇంచెస్ హైట్, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. అబ్బా, రెడ్ సూపర్ ఉంది, మంచి మిర్చి రెడ్. రామా బ్లూ, నావీ బ్లూ బ్రింజాల్ కలిపి ఉంది. ఇది ఏం కలర్, టీల్ బ్లూలో వస్తుంది, అది 500 రూపీస్. షార్ట్ ఫ్రాక్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చి లాంగ్ ఫ్రాక్స్. ఈ వీడియో స్పెషల్ మీరందరూ ఎదురు చూసే ఫ్లోర్ లెంత్ ఫ్రాక్, 52 ఇంచెస్ హైట్ ఉంటుంది, గేరా ఫుల్ ఉంటుందండి. లాస్ట్ టైం నేను కాళహస్తి బొమ్మలు, అమ్మాయి బొమ్మలు చేశాను, అసలు వాటి కోసం చాలా దూరం నుంచి వచ్చేసారు. ఇది కూడా లిమిటెడ్ స్టాక్. ఇదే కావాలి మాకు అనుకున్న వాళ్ళు దయచేసి ఫోన్ చేసి రండి. మీరు ఫోన్ ఎత్తట్లేదని కంప్లైంట్ చేయొద్దు, ఎత్తుతుంది. 2-3 సార్లు ట్రై చేయండి. నేను చెప్పాను తనకు ఖచ్చితంగా, ఎందుకంటే అడ్రస్ కోసం చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది అవుతుందని. విత్ పాకెట్ ఉంటుంది, హైట్ వచ్చి 52 ఇంచెస్, చక్కగా ఇలాగా లీఫ్ నెక్ వస్తుంది, పోట్లీ బటన్స్ వస్తాయి, బ్యాక్ వచ్చి 8 డీప్ వస్తుంది. మీకు తెలుసు ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది. కుట్టించుకోవడానికి మీకు 1500 రూపీస్ అవుతుంది. మన దగ్గర కాస్ట్ వచ్చి 1350 విత్ చున్నీ తీసేస్తే 1350. ఓకే, చున్నీ తీసేస్తే కాస్ట్, దీని కాస్ట్ వచ్చి 1100 అనుకున్నాం కదా. సరే, ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. ఇది 1000 రూపీస్ ఫ్రాక్, ఫుల్ హ్యాండ్స్ అండి, ఇక్కడ వరకు ఉంటాయి హ్యాండ్స్. చూడండి, యాక్చువల్గా 1100 అమ్మాం. మా సోనీ అటు ఇటు చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇప్పుడు వీడియోలో మాట్లాడేసాం, ఎడిట్ చేయలేం కదా. సరే, ఓకే, ఇవి 3 ఫ్రాక్స్ ఉన్నాయండి. L లో 3, XL 3, XXL 3. ఎవరు ముందు పిక్ చేసుకుంటే వాళ్ళకి. మళ్ళీ ఎప్పుడు వస్తాయి రీస్టాక్ గురించి నేను ఏ విధంగానూ మీకు ఆన్సర్ చేయలేను. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ నేను వీవర్కి చెప్పాలి, ఆయన స్క్రీన్ రెడీ అయ్యి మళ్ళీ అది పెద్ద ప్రాసెస్. సో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను. ఓకేనా. ఇది చున్నీ, మేము ఇచ్చిన చున్నీ. మా దగ్గర చున్నీ వద్దంది అంటే ఈ చున్నీ తీసేయండి, 350 మేనేజ్ చేసి 1000 రూపీస్ ఫ్రాక్. ఓకేనా. లాస్ట్ టైం అది 1100 తీసుకున్నారండి, 100 రిటర్న్ పంపించండి అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. దయచేసి అలా అడగండి. సోనీ తప్పు చెప్పింది కాబట్టి ఇప్పుడు తప్పు ఇచ్చేస్తున్నాం అంతే. నిజంగానే ఇది 1400 యాక్చువల్గా. ఓకే, దీని కాస్ట్ వచ్చి 1350. ఓకే, ఫ్రాక్స్ జ్యోతి కాటన్ రఫ్ అండ్ టఫ్ అండి, డైరెక్ట్ మిషన్ వాష్, 750 రూపీస్. డబల్ స్టిచ్ ఉంటుంది, ఓవర్లాక్ ఉండదు. మళ్ళీ మీరు నాకు ఫోటో పెట్టి ఓవర్లాక్ లేదండి, ఓవర్లాక్ దేనికి ఉండదు, ఒక్క ఇక్కత్తికి మాత్రమే ఓవర్లాక్ చేస్తాము. ఏదైనా పోగులు పోతాయి, ఇలాంటి రా సిల్క్, ఈ రా సిల్క్ అలాంటి వాటికి మాత్రం నేను ఓవర్లాక్ చేస్తాను. ఓవర్లాక్ ఉందా లేదా కూడా వీడియోలో చెప్తాను. చూడకపోతే మీదే మిస్టేక్, నేనేం చేయలేను. ఓవర్లాక్ లేదండి అని మీరు నన్ను అడగొద్దు. ఓకే, ఇది వచ్చి 750 రూపీస్ జ్యోతి కాటన్. యూఎస్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారండి, వాళ్ళకి మిషన్ వాష్కి షింక్ అవ్వకుండా ఉండే క్లాత్ ఏమైనా ఉందంటే జ్యోతి, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. ఇక్కత్ కూడా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్, 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆ నీరు యూఎస్ కంటమ్మ పెట్టు, తను 2 రోజుల నుంచి ఖాదీ అడుగుతుంది. పెడితే 2 ఫ్రాకులు తీసుకొని మళ్ళీ ఆర్డర్ చేస్తాను. గ్యారా ఫుల్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు, డైరెక్ట్ మెషిన్లో వేసుకోవచ్చు. జ్యోతి కాటన్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. జ్యోతి కాటన్లో ఆనంద బ్లూ కూడా కలర్ పోదు, 100% కలర్ క్లాత్ గ్యారంటీ. పఫ్ హ్యాండ్స్ అండి, ఇవి లాస్ట్ వీక్ కుట్టినాయి కాబట్టి. నెక్స్ట్ వీడియోకి నేను 3/4 హ్యాండ్స్ కుడతా. 3/4 హ్యాండ్స్ కావాలన్న వాళ్ళు నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ ట్యూస్డే చూపిస్తా. ఓకే, ఇవన్నీ జ్యోతి రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ మిషన్ వాష్ వితౌట్ ఐరన్, 750 రూపీస్. ఇది ఇక్కత్లో 1-2 ఉన్నాయి అంతే అండి. దీనికి ఓవర్లాక్ ఉంటుంది, పఫ్ హ్యాండ్స్ 750. ఇది కూడా, ఇది వచ్చి జ్యోతి రఫ్ అండ్ టఫ్. ఇవి సన్న క్లాత్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. 60s కలంకారీలో కలర్ ఏం పోదు,
ఉల్టా తీసి ఆరేసుకుంటే బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోండి, చల్లగా ఉంటుంది. 750. ఇది కూడా 750. చూడండి ఇది ఎంత బాగుంది. కలంకారీ, ఇది కలర్ గ్యారంటీ ఉండదు, లైట్ వాష్ చేసుకోవాలి. ఇది జ్యోతి రఫ్ అండ్ టఫ్, ఇది జ్యోతినే రఫ్ అండ్ టఫ్. రెండు కలిపి వేయకండి అమ్మా, నాకు చెప్పడం ఇబ్బంది అవుతుంది. ఇది కలంకారీ కాటన్, లైట్ వాష్ చేసుకోవాలి. కలంకారీ సిల్క్ అండి, ఇవి 3 సైజులు ఉన్నాయా? ఇది ఎక్సెల్. ఇందులో 3 సైజులు ఉన్నాయో లేదో తెలియదండి. తను కావాలనుకున్న వాళ్ళు కింద సైజు మెన్షన్ చేయండి, ఉంటే అవైలబుల్ అని చెప్తుంది. ఇది మాత్రం ఎక్సెల్ 850 రూపీస్. నెక్స్ట్ టైం వీడియో నుంచి 850కి రాదండి. సిల్క్ చాలా రేట్ పెంచేస్తారు, మిగిలిన ఏం పెంచలేదు కానీ సిల్క్ రేట్ పెరిగిపోయింది. ఇది కూడా ఎక్సెల్ 850 రూపీస్. ఇది కూడా ఎక్సెల్ 850. కింద సైజు మెన్షన్ చేస్తే ఉంటే అవైలబుల్ అని చెప్తుంది. 750. ఇది కూడా సిల్క్ అండి, 850. ఒకటే చోట వెయ్యండి, నాకు ఇబ్బంది ఉండదు. ఇది కాటన్ 750. ఇది కూడా సిల్క్ అండి, 850. ఓకే, నెక్స్ట్ అయిపోయిందా? టైం ఎంత అయింది? ఇంతవరకు నేను లాంగ్ ఫ్రాక్స్, నైటీస్ అయితే ఓన్లీ బాందిని నైటీసే ఉన్నాయండి. నెక్స్ట్ వీక్ వస్తాయి, నేను వీలైతే స్టేటస్ లో పెడతాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో. జ్యోతి కాటన్ చాలా ఫ్రెండ్స్ చేస్తాం. ప్రజెంట్ కొన్ని ఉన్నాయి, వీటితో పాటు 1-2 నైటీలు కావాలనుకున్న వాళ్ళు తను అడిగితే చూపిస్తుంది. ఎక్సెల్ లో మాత్రం ఓన్లీ బాందిని ఉన్నాయండి. XXL ఎప్పుడు జ్యోతి ఉంటాయి కాబట్టి జ్యోతిలో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నాయి విత్ బటన్. ఓకే, ఫీడింగ్ నైటీస్ కానీ ఫీడింగ్ టాప్స్ కానీ ఎక్కువ అడుగుతున్నారు, అవి మేము చేయలేము ఎందుకంటే ఇంత రద్దీలో కష్టం అవుతుంది మాకు. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి. చివరిగా మన స్లోగన్, థ్యాంక్ యూ మాస్టర్. చేనేతను ప్రోత్సహిద్దాం, నేత కార్మికులకు చేయుతనిద్దాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు. స్వస్తి.